మనువాదం అంటేనే భయం. మళ్ళీ ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళు చేస్తారా? అసలు నిజం చెప్పాలంటే ఏ చిన్న పిల్లవాడికి అడిగినా వాడు ఇప్పుడు ఏం నడుస్తుంది అని చెప్పి మనువాదం అంటే ఏందో ముందు చెప్పండి నాకు ఫస్ట్. వ్యక్తి వృత్తిరీత్యా గుణరీత్యా మాత్రమే కులాన్ని ఇవ్వాలి తప్ప వాళ్ళ పుట్టుకతో డిఎన్ఏతో కాదు అని ఇంత బ్రాడ్గా చెప్పిన మనం ఎందుకు ఒక నెగిటివ్ వర్డ్ అయి కూర్చు? మనుధర్మ శాస్త్రము కులాల ప్రస్తావన అక్కడ ఎక్కడ లేదండి. హిందువులు కూడా దేవుళ్ళని విగ్రహాలు అభిమానంతో పెట్టుకుంటున్నప్పుడు ఎక్కడ క్లాష్ వస్తుంది? ఇక్కడ విగ్రహారాధనకు అక్కడ విగ్రహారాధనకు ఉన్న తేడా ఏంటండి? వాళ్ళు ఏ సిద్ధాంతం కావాలనేది వాళ్ళకి కన్ఫ్యూజ్. మళ్ళీ ప్రొద్దున లేవగానే మీరు విగ్రహాలను మొక్కుతారు అని చెప్తే హిందువులను తిడతారు. ఇంత ధైర్యంగా అంబేద్కర్ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేదా అట్రాసిటీ కేసులు అన్ని అబద్ధాలే 95% అంటున్నారు, మిమ్మల్ని ఏమనట్లేదు. ఇదే స్థానంలో మీ స్థానంలో ఒక అగ్రవర్ణం వ్యక్తి ఎవరైనా కూర్చుని ఉంటే వాళ్ళ మీద ఒక అట్రాసిటీ కేసు వచ్చేది. అంబేద్కరిస్టులను ఈ దేశంలో ఉన్న ప్రజలు ప్రశ్నించలేక కాదు, కేవలం ఒకే ఒకటి ఏంటంటే అణిచివేతకు గురైంది అబద్ధమా? అగ్రవర్ణాల మూత్రాన్ని దోసిళ్లలో బట్టి దళితులతో తాగిచ్చింది అబద్ధం. కొన్ని తప్పులైతే జరిగినాయి. కూర్చొని హాయిగా రిజర్వేషన్లు వాడుకొని మంచిగా మీరు డెవలప్ అవ్వకుంటూ ఏదో ఉండక మీరు ఎందుకు సార్ మీ దాంట్లో మీరే వ్యతిరేకంగా వచ్చారు? ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. మీరు ప్రొద్దున లేవగానే ఏమంటారు? మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నారు? మాదిగా గర్జనాట, ఇలా నిన్న మాల గర్జనాట. మరి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఛానల్ ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంబేద్కర్ గారు మీ వర్గం నుంచి మీరు ఇంత వ్యతిరేకంగా గళమెత్తినప్పుడు కరెక్ట్ కాదని మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేసేది చాలా జరిగింది, చాలా చేస్తుంది. ఇప్పటికీ కూడా హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోమాతని వధిస్తున్నప్పుడు బౌద్ధిజాన్ని నమ్మే ఆ శాంతి ఇక్కడ ఏమవుతుంది? నిజంగా చెప్తున్నా, ఈ బుద్ధిజం వల్ల ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. మీ పోరాటం ఎక్కడి వరకు, ఎంతవరకు, ఏది సాధించే వరకు? నేను ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ఎంతోమంది మేధావులు సమసమాజ నిర్మాణం జరగాలన్నా, అసమానతలు కూలాలన్నా మనువాద గోడల్ని కూల్చేయాలని, దళిత బహుజన వాదాన్ని గట్టిగా వినిపించాలంటే బలాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ వాదాన్ని భుజాన్నెత్తుకొని తీసుకువెళ్తున్న ఈ క్రమంలో అసలు అంబేద్కర్ వాదమే తప్పని, మనువాదమే కరెక్ట్ అంటూ సమాజాన్ని కొత్త దారిలో చైతన్యపరచాలని ప్రయత్నిస్తున్నారు హమారా ప్రసాద్ గారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన వాద నినాదం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, మనువాదం అంటేనే ఒక తిరోగమనం. వాటన్నింటినీ కూల్చివేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు, స్త్రీ స్వేచ్ఛ వైపు, అన్ని కులాలు సమానంగా ఉండడం వైపు అడుగు వేస్తున్న తరుణంలో మళ్ళీ బ్యాక్ టు మనువాదం అంటే ఈ అభివృద్ధి అంతా ఎటువైపు వెళ్తుంది అనే భయం ఒకటి. అంటే మనువాదం అంటేనే భయం. మళ్ళీ ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళు చేస్తారా? మళ్ళీ ఆడవాళ్ళు ఎక్కడ స్వేచ్ఛను కోల్పోతారనే భయం. మీరెందుకు మనువాదాన్ని పట్టుకున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే 130 కోట్ల జనాభాలో అసలు మనువాదం అంటే 120 కోట్ల మంది తెలియదు. అసలు మనువాదం అంటే ఏంది ముందు అది చెప్పండి, తర్వాత మీకు నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఈ మనువాదం అని పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే దాకా ఈ ఉచ్చారణ తప్ప ఇంకోటి లేదు. అసలు నిజం చెప్పాలంటే ఈరోజు అందరూ రాజ్యాంగాన్ని బ్రతుకుతున్నారు. ఏ చిన్న పిల్లవాడికి అడిగినా వాడు ఇప్పుడు ఏం నడుస్తుంది అని చెప్తే రాజ్యాంగం ఏం చెప్తారు. కానీ మనువాదం అంటే, మరి ఈ మనువాదం అంటే ఏంది? అసలు మనువాదం అంటే ఏందో ముందు చెప్పండి నాకు ఫస్ట్. నిజానికి మనువు మన ఒక వ్యక్తి ఒక రోజు లేచిన మొదలు మరణించే వరకు ఎలా బతకాలనేది చిన్న చిన్న విషయాలతో సహా క్లియర్గా రాసిపెట్టిన వ్యక్తి మనువు. అటువంటి మను చరిత్ర కానివ్వండి, మనువు రాసిన అన్ని అంశాల్లో స్త్రీని గౌరవించమని ఆయనే చెప్పారు. కానీ స్త్రీకి అసలు స్వేచ్ఛే ఉండదు అని మనువు చెప్పారు అనే వాదనే మనం విన్నాం తప్ప, స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడే దేవతలు నివసిస్తారనే పదం ఎక్కడ కూడా మనువుది అనేది చెప్పారు. ఎందుకు ఇంత జీవన క్రమాన్ని మనిషి ఎలా బతకాలి, ఎంత ఎథిక్స్తో బతకాలి, ఏ ఆధారంతో బతకాలి, వ్యక్తి వృత్తిరీత్యా గుణరీత్యా మాత్రమే కులాన్ని ఇవ్వాలి తప్ప వాళ్ళ పుట్టుకతో డిఎన్ఏతో కాదు అని ఇంత బ్రాడ్గా చెప్పిన మనం ఎందుకు ఒక నెగిటివ్ వర్డ్ అయి కూర్చున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ఈ మనువాదం అనే వాళ్ళు అంతా ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన రాజ్యాంగం వచ్చింది దాదాపు 75 years అవుతుంది. పూర్వకాలంలో అప్పుడు కూడా ఒక రాజ్యాంగం ఉండే, అదే మనుధర్మ శాస్త్రం. మనుధర్మ శాస్త్రము కులాల ప్రస్తావన అక్కడ ఎక్కడ లేదండి. అక్కడ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరు ఏ పని చేస్తే ఆ క్లాసిఫికేషన్ కిందకి వస్తారు. ఆ క్లాసిఫికేషన్ చేంజ్ కూడా అవుతున్నది. అక్కడ ఇంకోటి మీరు ఏమన్నారంటే స్త్రీకి స్వేచ్ఛ లేదు అన్నారు.
100% మనుధర్మశాస్త్రంలో స్త్రీకి పూర్తి స్వేచ్ఛ ఉంది అక్కడ. అక్కడ ఆస్తిలో కూడా మనుధర్మశాస్త్రంలోనే స్త్రీకి ఆస్తి హక్కు కనబడుతుంది మనకి. రాజ్యాంగం అంటే మనకు మొన్న వచ్చింది కానీ అంతకుముందు ఆ కాలంలోనే పూర్తి ఆస్తిలో హక్కు ఉంది ఆవిడకి, స్త్రీకి. స్వేచ్ఛ అప్పుడు కూడా చాలా, అప్పుడు కూడా స్త్రీలు చదువుకునే వాళ్ళు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి హక్కులు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్రంథాలు, హిందూ గ్రంథాలను కొద్దిగా వక్రీకరణ అనేది కొన్ని జరగడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ మనుధర్మ శాస్త్రంలో దీని అంటే హిందుత్వాన్ని, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందువులను ఒక అంటే కంప్లీట్గా నాశనం చేయడానికి ఈ గ్రంథాల యొక్క వక్రీకరణ ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచే ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. వాస్తవానికి చూస్తే, ఒరిజినల్ పుస్తకాలు చూస్తే, అందులో ఇప్పుడున్న మనుధర్మశాస్త్రం పుస్తకాలు కూడా స్పష్టంగా క్లియర్గా ఉంటాయి. యాక్చువల్గా శ్లోకాలు 1400 సమ్ చేంజ్ అని ఉంటాయి. కానీ అందులో డబల్ ఉన్నాయి. ఏవైతే వక్రీకరణ ఉన్నాయో డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సో అంటే వీళ్ళకి ఏం కావాలంటే హిందూ ధర్మాన్ని తిట్టాలి కాబట్టి దాన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబేద్కరిస్ట్లో ఉన్నారు చూడండి. అంబేద్కరిస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్యన్ థియరీ అని చెప్తారు. అదే అంబేద్కర్ ఏం చెప్పాడు ఆర్యన్ థియరీని? అది ఫేక్, అది మిత్ అని చెప్పి నేను ఆధారాలతో సహా ఆయన పుస్తకంలో రాసిండు ఆల్రెడీ. దీన్ని నమ్మకండి, బ్రిటిష్ వాళ్ళు మన మీద చేసిన కుట్ర, ఇది మనల్ని విడగొట్టడానికి చేసిన కుట్ర అని ఆర్యన్ థియరీ గురించి చెప్పిండు ఆయన. కానీ ఏ ఒక్క అంబేద్కరిస్ట్ అన్న ఆర్యన్ థియరీని సపోర్ట్ చేస్తే మాట్లాడతారు తప్ప అంబేద్కర్ని సపోర్ట్ చేస్తారు ఇక్కడ? ఈ విషయంలో చేయరు. వాడికి ఏం కావాలంటే, ఈ అంబేద్కరిస్ట్ అనే వాళ్ళకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాడికి ఏం కావాలంటే, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏమున్నది గుడ్డే ఫాలో చేయాలి అంతే దాన్ని. అంబేద్కర్ చెప్తే, ఇప్పుడు ఆ మధ్యలో ఒక క్రిస్టియన్ ఛానల్ ఉంది. ఒక ఛానల్లో మా గ్రూప్ నుంచే మాకు ఒక వెళ్ళిండు అనమాట. వెళ్ళేసి అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది గ్రూప్లో. అందులో ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడైన జిలకర శ్రీనివాస్ అనే ఒక అంబేద్కరిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అంబేద్కర్ చెప్పిన నమ్మడం అవసరం లేదండి, అవన్నీ కరెక్ట్గా ఉంటాయని చెప్పి నమ్మకం అవసరం లేదు అంటాడు ఆయన. మళ్ళీ ప్రొద్దున ఏమని జై భీమ్ అంటాడు మళ్ళీ. అంటే వీళ్ళకి ఏం కావాలంటే హిందుత్వాన్ని తిట్టాలి. ఏం దొరుకుతున్నది మనకి? అది ఫేక్ అయినా సరే, కల్పితమైనా సరే, అంబేద్కర్ తప్పు అని చెప్పినా సరే వాళ్ళకి అవసరం లేదు, దాన్ని చేయాలంటే. అంబేద్కర్ వాదం అంటే పర్యాయ పదం హిందూ వ్యతిరేకం అంత సింపుల్. ఎందుకంటే అంబేద్కర్ కూడా అలాగే ఉన్నాడు. మీరు అంబేద్కర్ గారిని కుల నాయకుడిగా నిర్వచించారు. ఆయన రాజ్యాంగం ఎంతోమంది రాశారు, బట్ అంబేద్కర్ గారికి ఎక్కువ పేరు రావడం. నాకున్న ప్రధానమైన అనుమానం ఒకటి ఉంది సార్, విగ్రహారాధనకు వీటన్నింటికి వ్యతిరేకం మరి. కానీ ఇవాళ వీధికి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన అభిమానులంతా కూడా విగ్రహారాధకులు అయ్యారు, అంబేద్కర్ విగ్రహారాధకులు అయ్యారు. అది అభిమానంతో అయినప్పుడు హిందువులు కూడా దేవుళ్ళని విగ్రహాలు అభిమానంతో పెట్టుకుంటున్నప్పుడు ఎక్కడ క్లాష్ వస్తుంది? ఇక్కడ విగ్రహారాధనకు, అక్కడ విగ్రహారాధనకు ఉన్న తేడా ఏంటంటారు? ఇప్పుడు ఇక్కడ ఇదే ప్రాబ్లం అమ్మా. ఇక్కడ అంబేద్కరిస్తో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఏ సిద్ధాంతం కావాలనేది వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు క్లారిటీ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు అంబేద్కర్ బుద్ధిజం దగ్గరికి వెళ్ళిండు, దేవుడు అనే కాన్సెప్ట్ వద్దు అని, అవునా? కానీ అక్కడ పోయి దేవుడు లేడు అని చెప్పిన బుద్ధునే దేవుని చేసేసారు. నంబర్ 1 పాయింట్. అదే అంబేద్కర్ని దేవుడు లేదు అనే కాన్సెప్ట్ నమ్ముతున్న అంబేద్కర్ని ఇవాళ దేశం మొత్తం విగ్రహాలు పెట్టి గుళ్ళు కూడా కట్టే పొజిషన్కి వచ్చేసింది వాళ్ళ అంబేద్కరిజం, అవునా? మళ్ళీ ప్రొద్దున లేవగానే మీరు విగ్రహాలను మొక్కుతారు అని చెప్తే హిందువులను తిడతారు. మరి వీడేం చేస్తున్నాడు? ప్రొద్దున లేవగానే బుద్ధుని మొక్కుతాడు, అంబేద్కర్ విగ్రహాలు దండలు వేసుకుంటూ మొక్కుతున్నారు. అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ లేదమ్మా. వాళ్ళకి ఒక స్పష్టత, సిద్ధాంతం అనేది లేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక ఇంత ధైర్యంగా అంబేద్కర్ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేదా అట్రాసిటీ కేసులు అన్ని అబద్ధాలే 95% అంటున్నారు, మిమ్మల్ని ఏమనట్లేదు. ఇదే స్థానంలో, మీ స్థానంలో ఒక అగ్రవర్ణం వ్యక్తి ఎవరైనా కూర్చుని ఉంటే వాళ్ళ మీద ఒక అట్రాసిటీ కేసు వచ్చేది కదా. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, అంబేద్కరిస్టులను ఈ దేశంలో ఉన్న ప్రజలు ప్రశ్నించలేక కాదు, కేవలం ఒకటి ఏంటంటే అట్రాసిటీ కేసు అనేది ఒకటి ఉంది కాబట్టి దానికి భయపడి ప్రశ్నిస్తలేరు అంబేద్కర్ని కానీ ఈ అంబేద్కరిస్టులు కావచ్చు, లేకపోతే హిందూ వ్యతిరేకులు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అంటే ఆ అట్రాసిటీ కేసు అనేది ఒకటి ఉంది కాబట్టి. ఒకవేళ ఆ అట్రాసిటీ కేసుకు పక్కా పెడితే ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఈ దేశం మన రాజ్యాంగం రాసుకున్న తర్వాత మనకు పూర్తి స్వేచ్ఛ ఉందండి. ఏడ స్వేచ్ఛ ఉందమ్మా?
కొంతమంది హిందూ వ్యతిరేకులేమో మేము ఆరాధిస్తాం, కోట్లాది మంది ఆరాధిస్తున్న దేవి దేవతలను ప్రశ్నిస్తుండో అదేమో వాళ్ళ హక్కుగా చూపిస్తున్నారు. అదే నేనుగా నన్ను కోసం పక్క పెట్టండి, మిగతా కులం వాళ్ళు అదే వీళ్ళని ప్రశ్నిస్తే, అంబేద్కర్ని ప్రశ్నిస్తే, ఇప్పుడు అంబేద్కరిస్టుని ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఏది హక్కు? మరి స్వేచ్ఛ ఉందా? రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉందా? అంటే కేవలం ఎవరికి స్వేచ్ఛ ఉంది? వీళ్ళకి మాత్రమే స్వేచ్ఛ ఉంది. వీళ్ళు ఏది మాట్లాడినా చెల్లుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించినప్పుడేమో హక్కు కనబడుతుంది, అదే మనం ప్రశ్నిస్తే దాడిలా కనబడుతుంది వాళ్ళకి. అదేంటి? ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన శ్లోకాన్ని, నీ ఇష్టం వచ్చిన విధంగా సుప్రభాత శ్లోకాన్ని కూడా వక్రీకరిస్తావు, సీతమ్మను వక్రీకరిస్తావు. ఏదైనా అసలు వక్రీకరణకు అసలు వాళ్ళకు ఒక పరిమితి అనేది లేదు. ఇప్పుడు వాళ్ళకి దేన్నైనా వక్రీకరిస్తాడు. ఏమంటే రాజ్యాంగం నాకు ప్రశ్నించే హక్కు ఉంది, ఇచ్చింది నాకు అంటారు. అదే మనం ప్రశ్నించాం అనుకో, అంబేద్కర్ రాజ్యాంగం ఒక్కడే రాయలేదు, 292 మంది కలిసి రాశాడు, 22 కమిటీలో అంబేద్కర్ ఒక కమిటీకి చైర్మన్, అసలు మెయిన్ బాస్, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఆఫ్ ది క్యాప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు అన్నాం అనుకోండి, లేదు చూసారా దళితుల మీద దాడి అంటారు. ఏంటి మేడం ఇది? కాదు సార్, నిప్పులేంది పొగరాదు అంటారు కదా, ఎక్కడో తరతరాలుగా అణిచివేతకు గురైంది అబద్ధమా? అగ్రవర్ణాల మూత్రాన్ని దోశలలో బట్టి దళితులతో తాగిచ్చింది అబద్ధం. ఇదంతా జరిగినప్పుడే కదా ఆ వర్గం నుంచి అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తి ముందుకు వచ్చి నాయకత్వం వహించి, నా వర్గానికి ఒక హక్కు కావాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఊరవతల వాడల్లో గుడిసెల్లో ఉండొద్దు, వాళ్ళకి విద్య రావాలి, ఉద్యోగాలు రావాలి, రిజర్వేషన్లు కావాలి, ఇదంతా కొట్లాడారు. సో ఆ ఐక్యత లేదా మేము ఎక్కడ మళ్ళీ ఇట్లాగే వెళ్ళిపోతామన్న భయం వీళ్ళని ఐక్యంగా నడిపిస్తుందేమో కదా ఆ భయం నుంచి. ఇక్కడ పాయింట్ ఒకటమ్మా, ఓకే కొన్ని తప్పులు అయితే జరిగినాయి, అది జరగలేదు అంటే అది మూర్ఖత్వం అవుతుంది. 100% జరిగినాయి. అది దేశం మొత్తం జరగలేదు. ముఖ్యంగా మనం ఎక్కువ చూసుకుంటే యూపీ ఒకటి, బీహారు. అంటే ఈ రోజుల్లోనే యూపీ అన్న బీహార్ అంటే చాలా వెనుకబడిన ప్రాంతాలాగా ఉంటాయి. ఈ రోజు కూడా అక్కడ బహిరంగంగా గన్స్ పట్టుకొని తిరుగుతుంటారు. అక్కడ ఆ కల్చర్ ఇక్కడ లేదు, మనకు సౌత్లో లేదు. మన దగ్గర కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనకు. సో దేశం మొత్తం జరగలేదు. ఇప్పుడు మీరు అన్నది ఇట్లా మూత్రం దాగించడం, లేకపోతే ఏదో మూటికి ముంత నడుముకు చాట అంటారు కదా, అలాంటి సంఘటన మన సౌత్లో ఏమైనా జరిగాయా? తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నాం ఫస్ట్. కానీ ఒక 50-60 ఏళ్ల క్రితం వరకు కూడా ఊరవతులు ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ ఊరవతులు ఎందుకున్నారు అంటే దానికి వేరే కారణాలు ఉన్నాయమ్మా. అంటే వాళ్ళు చేసే పనులు ఏవైతే ఊర్లో ఏదైనా జంతువు చనిపోతే దాన్ని కళేబరాన్ని తీసుకొని పోవడం కానీ, అంటే కొన్ని అంటే మరీ దారుణమైన పనులు చేసేవాళ్ళు కాబట్టి, జస్ట్ శుచి శుభ్రంగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఆ విధంగా దూరం ఉన్నారు తప్పించి వీళ్ళు దూరమే ఉండాలనే రూల్ అటువంటిది ఏం కాదమ్మా. ఆ కారణాలు వేరే ఉన్నాయి దానికి. సో జరగలేదు నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ దాన్ని పట్టుకొని ఇప్పుడు ఒక 100-200 సంవత్సరాల క్రితం మా ముత్తాత మీ ముత్తాతకి ఏదో వేసింది కాబట్టి ఇప్పుడు మా ఇద్దరు తడుకొని చూద్దామంటే ఎట్లా? అయిపోయింది కదా. కానీ వాళ్ళు ఈక్వల్ అవ్వడం కోసం రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ గారు పోరాడారు. ఇప్పుడు 75 సంవత్సరాలుగా ఇప్పుడు 75 సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చి 10 సంవత్సరాలు రిజర్వేషన్ రాసుకున్నప్పుడు 10 years చాలు అనుకున్నారు. అవసరమైతే ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నారు. ఆ ఎక్స్టెండ్ ఏమైంది? 75 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎస్సీ ఎస్టీ దళిత సామాజిక వర్గంలో పేదవాడు ఉన్నాడు అంటే కారణం ఏంటి? ఆ రిజర్వేషన్లో ఏదో లోపం ఉందన్నట్టే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ రిజర్వేషన్ అనుభవించి ఒక స్థాయిలోకి వెళ్ళిన వాడు మళ్ళీ వాని కొడుకు వాడుతున్నాడు, వాడు ఇంకో స్థాయి పై స్థాయికి పోతున్నాడు, మళ్ళీ వాని కొడుకు వాడుతున్నాడు. ఇట్లా వీళ్ళే వాడుతుంటే మరి కింది స్థాయికి ఎప్పుడు పోవాలా? గ్రామ స్థాయిలోకి ఎప్పుడు వెళ్ళాలా? ఇప్పుడు పట్టణ స్థాయిలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళము ఒక స్థాయికి వచ్చేసినాం కాబట్టి మేము ఏం చేయాలంటే దాన్ని వదిలిపెట్టాలా. అంటే రిజర్వేషన్ సిస్టంలో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇంకా రిజర్వేషన్ పెంచాలా. ఇంకా పెంచినా వచ్చి లాభం లేదు. ఉన్న రిజర్వేషన్ ఏం చేయాలంటే ఒక లిమిట్ పెట్టుకోవాలా, ఒక బెంచ్ మార్క్ పెట్టుకోవాలా. 5 lakhs, 10 lakhs, 8 lakhs ఒక బెంచ్ మార్క్ పెట్టి అది క్రాస్ అయిందంటే ఆ కుటుంబాన్ని తీసేయాలి. తీస్తే కింది స్థాయికి వెళ్తుంది. ఇలా మనం చెప్పామనుకోండి, మా రిజర్వేషన్తో మీకేం పని, అయితే మీ ఆస్తులన్నీ మాకు ఇచ్చేస్తా, మనందరి పని. మా ఆస్తులు నీకెందుకు పంచుతాము? కష్టపడి సంపాదించుకుందా లేకపోతే పుక్కడి వచ్చిందా? అది ఆస్తులు పంచడం కాదు కావాల్సింది, అక్కడ మార్పు తీసుకురావాలని చెప్తున్నాం మేము. రిజర్వేషన్ తీసేయమని చెప్తలేము. 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పేదవాడుగా ఉన్నాడు అంటే రిజర్వేషన్ సిస్టంలో లోపాలు ఉన్నాయి, దాన్ని మార్చుదాము. ఒక్కసారి ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఐఏఎస్లను, ఐపీఎస్లను ఎంతోమంది చూస్తాం మనం. వాళ్ళందరూ ఆల్రెడీ ఎదిగిపోయారు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఎంపీ, ఎమ్మెల్యే పోటీ చేయాలంటే మళ్ళీ అదే దళిత నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. తప్పు కదమ్మా.
మరి అక్కడ ఉన్న ఇంకో వాడికి ఎట్లా ఎప్పుడు రావాలి అది? ఎప్పుడు రావాలా? ఎంతసేపు అదే కుటుంబం చేయాలా? కాదు సార్, నాకు ఒక డౌట్. మీరు హాయిగా సామాజిక వర్గం నుంచి వచ్చారు, బెనిఫిట్స్ ఇస్తున్నారు, కూర్చొని హాయిగా రిజర్వేషన్లు వాడుకొని మంచిగా మీరు డెవలప్ అవ్వకుంటూ ఏదో ఉండక మీరు ఎందుకు సార్ మీ దాంట్లో మీరే వ్యతిరేకంగా వచ్చారు? ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ తీసుకున్నామా, సింపుల్గా ఒక సిచ్యువేషన్ తీసుకున్నామా. ఇప్పుడు ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. మీరు పొద్దున్న లేవగానే ఏమంటారు? జై భీమ్ అంటారు. ఎస్, తప్పు లేదు, నువ్వు భీమ్ అనుకో, తప్పు ఏం లేదు. కులరహిత సమాజం కావాలి అంటారు. కులరహిత సమాజం కావాలంటారు. మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నారు? మొన్న మాదిగా గర్జనాట, ఇలా నిన్న మాల గర్జనాట. ఆ స్టేజ్ల మీద కూడా మళ్ళీ ఏం మాడుతుంది తెలుసా? ఈ కులం పోవాలా అంటారు. అరే పెట్టుకున్నవే మాల గర్జనాన్ని పెట్టుకున్నావు, నువ్వే మేమందరం మాలలం అని చెప్పుకుంటున్నావు, మాదిగా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటున్నారు. అసలు మీ ఇద్దరు గొడవ ఏంది? వాళ్ళు ఆ 59 కులాల్లో మేజర్గా రిజర్వేషన్ అనుభవించే వాళ్ళు ఏమవుతున్నారంటే మాదిగా రెల్లి, మ్యాక్సిమం వీళ్ళని అనుభవిస్తున్నారు. కింది స్థాయి పోతలేదు. మళ్ళీ ఈ 3లో టాప్ ఎవరంటే మాల. అంటే మిగతా వాళ్ళు మాకు అందుతలేదు, మాకు అన్యాయం జరుగుతుంది. నువ్వు మీ అందరు కలుసుకొని మీరే మాకు వర్గీకరణ కావాలనుకున్నారు, మీరే కొట్టుకున్నారు, మీరే సుప్రీంకోర్టుకు పోయినరు, సుప్రీంకోర్టు మీ కోరికను తీర్చింది. ఇక్కడ మిగతా హిందూ సమాజం చేసే తప్పేంది? ఆ స్టేజ్ల మీద కూడా ఎవరిని తిడుతున్నారు? అగ్ర కులాల కుట్ర అంట. వాళ్ళు ఏం చేసిరా బాబు మీకు? మీరే సుప్రీంకోర్టు పోయారు కదా, వాళ్ళు పోయినరా? చూడండి అసలు వాళ్ళకి నాకు అది చూస్తుంటే, ఆ మీటింగ్స్ చూస్తుంటే పిచ్చెక్కుతున్నది నాకు. మీకు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది ఎక్కడో రాంగ్ జరుగుతుంది అనే థాట్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అమ్మ, ఫస్ట్ అంటే స్టార్టింగ్లో నేను కూడా అంత పట్టించుకోలేదు. అంటే ఈ అంబేద్కరిస్టులు పొద్దున్న లేవగానే నేను వాళ్ళని బాగా అబ్జర్వ్ చేశాను. లేవగానే హిందూ ధర్మాన్ని మన ఫాలోవర్స్ ఇప్పుడు కోట్లాది మంది మనోభావాలు ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ ఒక మాట అంటే వాళ్ళకి ఎంత మనోభావాలు ఉంటాయో అవే మనోభావాలు మనకుంటాయి కదా. నేను ఆ క్యాస్ట్లో ఉన్నప్పటికీ, నేను ఒక ఎస్సీని, ఒక మాలనే, నేను అదే వర్గంలో ఉన్నప్పటికీ నాకు మనోభావాలు ఉన్నాయి. మరి నేను మొక్కుతున్న రాముడిని తిడితే నాకెంత కోపం ఉంటుంది? సో నేను చాలా అబ్జర్వ్ చేసి ప్రతిదానికి అంబేద్కర్ అడ్డం పెడతారు. రాముడిని అంబేద్కర్ని అరే దేవుడికి మనిషిని పోల్చడం ఏంటి? అసలు ఏంది అంబేద్కర్ది? అంటే మనం చిన్నప్పటి నుంచి అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, లేకుంటే అంబేద్కర్ అంత కష్టపడ్డాడు, లేకుంటే ఇంత కష్టపడ్డాడు పుస్తకంలో చదువుకున్నాను తప్పించి చరిత్రలు ఎప్పుడు చదవలే. గత 3-4 ఇయర్స్ నుంచి ఏం చేస్తానంటే, కరోనా తర్వాత నుంచి అంబేద్కర్ మీద పడి అసలు ఈయన ఏంటి అసలు ఈయన అని చెప్పి చదువుతుంటే ఎన్ని లోపాలు కనబడుతున్నాయంటే చాలా దారుణమైన లోపాలు ఉంటాయి. ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్నాడు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దన్నాడు, ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వద్దన్నాడు, ఆయన రాజ్యాంగ పితామహుడు అని చెప్తారు. నేను నవంబర్లో సెంట్రల్కి గవర్నమెంట్కి ఒక ఆర్టీఐ సార్, అంబేద్కర్ని మరి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటారు కదా, మరి అథెంటికేట్గా ఏమని ఇచ్చారా అంటే ఎక్కడ ఇవ్వలేదు. నాకు వచ్చిన లెటర్, ఆ లెటర్ చూపిస్తూ కూడా నేను వీడియో కూడా పెట్టాను. అంటే ఇవన్నీ ఏంటంటే ఫేక్ ప్రచారాలు ఇవన్నీ. సార్ ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకు తెలియకుండా మీరు అన్నట్టుగా పుస్తకాల్లోంచి ఇంత వచ్చింది మనకి, వాళ్ళ హక్కులు కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, అవన్నీ అయిన వాళ్ళే అని మళ్ళీ రాంగ్ మాట్లాడారు. ఇప్పుడు మీరేమన్నారు? ఇప్పుడు ఇదే గత 75 సంవత్సరాలు జరుగుతున్న పొరపాటు ఏంటంటే, మనకు హక్కులు ఇచ్చింది ఎవరు అంటే అంబేద్కర్. మరి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, మీ ఛానల్ ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. అంబేద్కర్ గారు సొంతంగా రాజ్యాంగంలో సొంతంగా రాసిన ఒక్క ఆర్టికల్ చూపించండి, 1 ఆర్టికల్. క్రెడిట్ అంతా ఆయనకి ఎట్లా వచ్చింది సార్? మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడండి. యాక్చువల్గా రాజ్యాంగ కమిటీ ఏర్పడ్డప్పుడు అందులో 22 కమిటీలు ఏర్పడ్డాయి. 22 కమిటీలకు ముందు ఈ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? బాస్, అందరికంటే బిగ్ బాస్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ కమిటీకి సలహాదారుడు బిఎన్ రావు గారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక 20 కమిటీలు వేశారు, మళ్ళీ దాని కింద 10 సబ్ కమిటీలు వేశారు. ఈ కమిటీలందరికీ ఒక్కొక్క కమిటీకి ఒక చైర్మన్ ఇచ్చి అందరికీ ఒక్కొక్క కమిటీలో ఒక 20 మంది 10 మంది ఉండేటట్టు చేశారు. 292 మందిని షేర్ చేశారన్నమాట అందరికీ, అన్ని కమిటీలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పారు. ఒక కమిటీకి ఏమో ఈ దేశ రాజ్యాంగం ఎలా సార్, ఈ దేశ జాతీయ పతాకం ఎలా ఉండాలి, పార్లమెంట్ వ్యవస్థ ఎలా ఉండాలని ఒక కమిటీ, ఇట్లా అన్ని కమిటీలు తీసుకో. అందులో హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు? అంబేద్కర్ కాదండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన టీంతోని
ఈ ప్రపంచంలోని ఉన్న అన్ని హక్కుల గురించి, ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కుల గురించి చదువుకొని వాటిని రాశారు ఆయన. అంబేద్కర్ రాయలేదు. కానీ ఇక్కడ ఏమంటారంటే, ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు హమారా ప్రసాద్, ఈ హక్కు నీకు ఎవరిచ్చారో తెలుసా? అంబేద్కర్. అరే ఇచ్చిన అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ రా నాయన. ఇది మనము అది చదివితే తెలుస్తుంది. ఇది ప్రచారము, ఇది ఒరిజినాలిటీ. ఈ ఒరిజినాలిటీ మనం 75 సంవత్సరాలుగా మనం దాచేసారు మనకి. ఇప్పుడు అంబేద్కర్ ఏ కమిటీకి చైర్మన్? డ్రాఫ్టింగ్ కమిటీ. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, డ్రాఫ్టింగ్ కమిటీ పని ఏంటి అంటే క్లియర్గా రాసిందమ్మా. డ్రాఫ్టింగ్ కమిటీ పని ఏంటంటే, ఈ 21 కమిటీలు, 22వ కమిటీ కదా ఇది, ఈ 21 కమిటీలు ఇచ్చిన డ్రాఫ్ట్ రాజ్యాంగ డ్రాఫ్ట్ రాశారు కదా, దాన్ని స్క్రూటినైజ్ చేయాలి. ఏం చేయాలి? స్క్రూటినైజ్ చేయాలి. యాక్చువల్గా అంబేద్కర్ గారు ఉన్న కమిటీకి ఏం పేరు పెట్టాలంటే స్క్రూటినైజ్ కమిటీ అని పెట్టాల్సింది, డ్రాఫ్టింగ్ కమిటీ అని పెట్టారు. అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. డ్రాఫ్టింగ్ అంటే ఇది రాయడమే కదా, మొత్తం ఆయన రాసిండు. మిగతా అందరూ ఏం చేసినట్టే తిని ఇంట్లో వండుకున్నారని చెప్తారు. మీ వర్గం నుంచి మీరు ఇంత వ్యతిరేకంగా గళమెత్తినప్పుడు మీ నుంచి ఎంత వ్యతిరేకత రావచ్చు కదా. మీ వర్గం నుంచి అరే మన ఆయువు పట్టే అది, మన వెన్నపూస అది, మనం బలంగా మనం చెప్పుకుంటున్న వాదాన్ని మన నుంచి ఒకరివైనా నువ్వు బయటికి వెళ్ళి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేసేది. చాలా జరిగినాయి, చాలా చేస్తుంటే ఇప్పటికీ కూడా నా మీద దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా, అన్ని చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అమ్మ, నేను ఆలోచించేది అంటే నిజమేంటి, ఫేక్ ప్రాపగండా అంటే ఇది అంబేద్కర్ మీద జరుగుతున్నంతగా ఫేక్ ప్రాపగండా. అసలు రియల్ ప్రాపగండా అంటే ఏంటి అనేది నేను చెప్తున్నా. అంతే తప్పించి నాకేదో ఆయన అంటే పెద్ద కోపమనో, కొద్దిగా కోపం అయితే ఉంది నాకు. ఎందుకు అంటే రాముడు కృష్ణుడు, ద రిడిల్స్ ఆఫ్ రామకృష్ణ అనే పుస్తకం, ఒక పనికి మాలిన పుస్తకం రాశాను ఆయన. అది నాకు నచ్చలేదు. ఇప్పుడు అంబేద్కర్ గారిని నేనేమంటా అంటే, ఈరోజు ఈ స్థాయిలో అంబేద్కర్ గారు ఉన్నారంటే, ఆయన అంబేద్కర్ అని పిలుస్తున్నాం కదా, వాళ్ళ నాన్న పెట్టిన పేరేంటి? భీమ్రావ్ రామ్జీ సక్పాల్. ఇంటి పేరు సక్పాల్. భీమ్రావ్ రామ్జీ సక్పాల్. ఈ సక్పాల్ పోయి అంబేద్కర్ అంటున్నాం ఈరోజు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ అంటున్నాం. ఈ అంబేద్కర్ అని పేరు ఎవరు ఇచ్చారు? ఒక బ్రాహ్మణుడు పెట్టిన పేరు. ఒక బ్రాహ్మణుడు తన ఇంటి పేరుని అంబేద్కర్కి ఇచ్చాడు. ఏది స్కూల్ లెవెల్లో ఫస్ట్ రికార్డ్స్లో అక్కడ. సో ఇప్పుడు బ్రాహ్మణులు, నీకు స్కూల్లో ఫీజులు కట్టింది బ్రాహ్మణులే, కాలేజీ ఫీజులు కట్టింది బ్రాహ్మణులే, నువ్వు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి సాయం చేసింది కూడా హిందువులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాత రాజ్యాంగ కమిటీలో నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోయినా కూడా ఇదే హిందూ సమాజం మళ్ళీ నేను నక్కున చేర్చుకొని ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి రాజ్యాంగ కమిటీలోకి తీసుకున్నది. ఆ తర్వాత కూడా మళ్ళీ లా మినిస్టర్ ఇప్పించింది ఎవరు? బాబు జగజీవన్ రావు గారు. ఆయనకి లా మినిస్టర్ రాలే ఫస్ట్. బాబు జగజీవన్ రావు ఇంటికి ప్రొద్దున లేవగానే టంచన్గా వెళ్ళి కూర్చుంటుండే. ఈ బుక్ ద మైల్ స్టోన్ అనే పుస్తకము బాబు జగజీవన్ రావు భార్య రాశారు. ఆ పుస్తకంలో క్లియర్గా ఉంది చూడండి. ఆయన వెళ్ళి రోజు కూర్చొని రికమెండ్ చేయించుకుంటే, ఈయన సర్దార్ పటేల్కి చెప్తే, పటేల్ గాంధీకి చెప్తే, గాంధీ నెహ్రూకి చెప్తే అప్పుడు ఈయనకు ఇచ్చింది. ఇక్కడ కూడా హెల్ప్ చేసింది ఎవరు? హిందువులే. చివరికి ఈయన రెండో పెళ్లి చేసుకుంది కూడా ఎవరు? ఒక బ్రాహ్మణ స్త్రీయే. ఇదే అంబేద్కర్ స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, నేను 1946 46లో చనిపోయేవారు, నేను ఇంకా 56 వరకు నేను బ్రతుకున్నా అంటే కారణం ఈవిడని చెప్పారు. మరి ఇంతమంది ఇంత హిందూ సమాజం ఇన్ని విధాలుగా హెల్ప్ చేసినప్పుడు, సరే తప్పులు జరగలేని చెప్తలేము మేము. మంచి ఎలా అయితే నీకు మంచిని మర్చిపోయినావు, చెడుని మాత్రం గుర్తుంచుకున్నావు. ఎక్కడ పోమన్నావు? బుద్ధిజంలో పోమన్నావు. బుద్ధిజంలో ఏమున్నది? అక్కడ ఏముంది అసలు బుద్ధిజంలో? సనాతన ధర్మంలో లేనిది బుద్ధిజంలో ఏముంది చెప్పమ్మా? అండ్ ఇంకొక ఒక వ్యతిరేకమైన విషయాలు కనిపిస్తుంటాయి. బుద్ధిజం అంతా శాంతిని ప్రవచిస్తుంది, కానీ ఇక్కడ హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోమాతని వధిస్తున్నప్పుడు బౌద్ధిజాన్ని నమ్మే ఆ శాంతి ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు యుద్ధం చేతగానోడే శాంతిని కోరుకుంటాడమ్మా. ఇప్పుడు మన ఇంటి మీదకి ఒక 10 మంది వచ్చారు, చాకులు అన్నీ పట్టుకొని వచ్చి, నేను చంపుతాము, నిన్ను ఆక్రమిస్తాను, నీ ఇంటి మీద కబ్జా చేస్తాం, నేను ఆక్రమిస్తావు అంటే ఆయన దగ్గరకు పోయి శాంతి రక్తపాతం వద్దు అంటే ఊరుకుంటాడమ్మా? మేడం ఇక తలకాయ తీస్తాడు. అవునా కాదా? ఇప్పుడు దేశం తీసుకోండి. ఇప్పుడు రాజుల కర్తవ్యం ఏంటి? మన ధర్మశాస్త్రంలో రాజుల కర్తవ్యం ఏంటి? దేశాన్ని రక్షించాలి, రాజ్యాన్ని రక్షించాలి, ప్రజలను రక్షించుకోవాలి, కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి. అదంతా పక్కన పడేసి శాంతి, ఓం శాంతి, నాకు సైన్యం వద్దు, ఏమొద్దు, నేను హింసకు పోను అని చెప్తే ఏం చేస్తారు వాళ్ళు?
ఇప్పుడు గజనీ మహమ్మద్ ఉన్నాడు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసినాడు. మనం శాంతి వచ్చిన దాని మీద 17 సార్లు అయితే 70 సార్లు కూడా వస్తున్నాడు. రాడా? 17 సార్లు సరదాగా వస్తుండేవాడు. వస్తుండే యుద్ధం చేస్తుండే, అందరం చంపేస్తుండే, ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కొట్టుకొని పోతుండే. వాడు ఏ రోజు ఇక్కడ సామ్రాజ్యం స్థాపించాలనుకోలేవాడు. పోతుండే, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ వస్తుండే, మళ్ళీ ఒక ప్రాంతం చూసుకుంటుండే, ఆ ప్రాంతం మీద దాడి చేస్తుండే, వాళ్ళందరూ చంపేస్తుండే, వీళ్ళేమో శాంతి శాంతి అంటుండే. ఏం చేస్తుంటే 17 సార్లు వేయండి. అంటే బుద్ధిజము మనల్ని ఎంత చేతగానంలో చేసి చూడండి. ఇప్పుడు హిందూ ధర్మం, ఇప్పుడు బుద్ధిజం ఏం చెప్తారు? అహింసో పరమో ధర్మ అంటారు. అవునా? అహింస పరమ ధర్మ బుద్ధు నుంచే స్టార్ట్ అయిందా? సనాతన ధర్మం లేదా? మహాభారతంలో లేదా ఆ శ్లోకం? ఉన్నది. ఇప్పుడు అహింస పరమధర్మం ఎప్పుడు ఉండాలంటే ధర్మహింస తదేవచాన్ని కూడా చెప్తుంది. మన వాడు వచ్చి మన రాజ్యాన్ని, నీ ప్రజలను చంపేస్తుంటే అహింస పరమధర్మం అనొద్దని చెప్తున్నది. ధర్మహింస తదేవచ అంటుంది. నువ్వు ధర్మం కోసం అని చంపినా తప్పు లేదు అంటుంది. అది కావాలి కదా. బుద్ధిజం నిజంగా చెప్తున్నా, ఈ బుద్ధిజం వల్ల ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. ఎప్పుడైతే బుద్ధుడు ఈ బుద్ధిజం స్టార్ట్ చేసిండో అక్కడి నుంచి మొన్నటి 60 స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాల తర్వాత కూడా మనం అదే బుద్ధిజంలో బతికినాం. ఇప్పుడిప్పుడే హిందూ ధర్మంలో ఉన్న 2వ శ్లోకాన్ని కూడా గుర్తు చేసుకొని ముందుకెళ్తున్నాం. మనువాదం పట్ల ఇంత నెగిటివ్ స్ప్రెడ్ అవుతూ వస్తుంటే మీరు ఇప్పుడు ముందుకు వచ్చారు, కానీ అంబేద్కర్ గారు అన్ని ప్రతుల్ని కాల్చారు బహిరంగంగా. లేదు, ఇదంతా కేవలం మధ్యలో కల్పితాలు మాత్రమే, ఇది కానీ ఒరిజినల్ మనవాదం ఉంది, మనుస్మృతిలో ఇట్లా లేదు, అసలు కులాలే లేవు, తక్కువ ఎక్కువ చూడడం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు వాళ్ళ టాలెంటు, వాళ్ళు ఏ రంగంలో గొప్పగా ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ కులాన్ని ఇవ్వడం జరుగుతుంది తప్ప అక్కడ వాళ్ళ కులంతో సంబంధించి వాళ్ళని అణిచివేయడం లేదు. ఇన్ని గొప్పవి ఉన్నాయి అని ఎందుకు జనాలు ముందుకొచ్చి మనవాదం గురించి, మనుస్మృతి గురించి ప్రచారం చేయలేకపోయారు? అంబేద్కర్ గారు డ్యూయల్ రోల్ చేశారనమాట. డ్యూయల్ రోల్ చేశారు. నాకు అందుకే నచ్చదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆర్యన్ థియరీ వచ్చినప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు మన మీద కుట్రపూరితంగా మన మీద పట్టిన ఒక కట్టు కథ అని చెప్పాడు. ఎస్. అదే మన మనుధర్మశాస్త్రంకి వచ్చినప్పుడు మనుధర్మశాస్త్రం కూడా కంప్లీట్గా వక్రీకరించరు, అడిషనల్గా శ్లోకాలు చేర్చారు అనే విషయం కూడా ఆయనకు తెలుసు. తెలిసి కూడా మనుధర్మశాస్త్రం కాల్చేయండు. ఇది కూడా చెప్పొచ్చు కదా, ఇది అనవసరమైన శ్లోకాలు చేర్చరు, ఇది యాక్చువల్గా ఇవన్నీ లేవు అని చెప్పొచ్చు కదా. చెప్పాలి. ఇక్కడ ఈయన స్వార్థం ఏంటంటే హిందూ ధర్మం నుంచి అందరిని వేరు చేసి, ఆయన మొదటి నుంచి కూడా దళిత సామాజిక వర్గాన్ని హిందూ ధర్మం నుంచి వేరు చేసి వీళ్ళకు నేను ఒక నాయకుడిని కావాలా, వీళ్ళందరినీ అప్పుడున్న ప్రాంతం సింధు, ఇది పంజాబు, ఇది మధ్యప్రదేశ్, ఈ గుజరాత్, ఈ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతానికి అందరినీ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక దేశంగా మార్చి దాన్ని హర్జస్థాన్ లేదా దళితస్థాన్ అనే ఒక పేరు పెట్టుకోవాలని ఆలోచన ఉండే ఆయనకు ఆ రోజు. స్పష్టంగా పుస్తకాలు రాసున్నాము ఇవన్నీ కూడా. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయంటే, మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం తెలుగు అకాడమీ ఉంది కదా, అందులో వాల్యూమ్ నెంబర్ 1 చూసారంటే మీకు స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది. పేజ్ నెంబర్ 16 సమయం ఉంది, అది కరెక్ట్ గుర్తులేదు నాకు. అందులో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈయనకు అలాంటి ఆలోచన ఉంటాయి. ఎప్పుడంటే ఆ రోజు జిన్నా ఏ విధంగా అయితే ఉన్నాడో, ముస్లిమ్స్కి ఒక లీడర్ జిన్నా, హిందువుల లీడర్ ఎవరు? గాంధీ. మరి నేను కూడా ఒక లీడర్ కావాలి కాబట్టి హిందువుల నుంచి ఈ దళితులందరినీ వేరు చేయాలనేది ఈయన కుట్ర. సో ఈ కుట్ర కోసం మన ధర్మశాస్త్రం తగలేసింది అక్కడ. అయిపోయిందా? ఇప్పుడు నేనేమంటానంటే, అంబేద్కర్ని ఈ విషయంలో నేను ఆదర్శంగా తీసుకోవాలా? ఒకవేళ నేను అంబేద్కర్ని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకుంటే, అంటే తనకు నచ్చని విషయాలు ఒక గ్రంథంలో ఉంటే, ఒక మత గ్రంథంలో ఉంటే కాల్చేశాడు కదా. మనకు నన్ను ముస్లిం ఖురాన్ ఏమంటుంది తెలుసా? కాఫిర్ అని తిడుతుంది నన్ను, నాకు నచ్చలే, ఇప్పుడు నేను ఖురాన్ తగలేయాలా? బైబిల్లో ఏమంది? నన్ను అన్యమతస్తుడు అని రాసి ఉంది, మన దేవుళ్ళని సైతాన్ కూడా రాసి ఉంది. మరి ఇప్పుడు వాళ్ళ గ్రంథంలో ఖురాన్లో మేము అన్యమతస్తులము, మమ్మల్ని ఊరి చివరి తీసుకెళ్ళి మా విగ్రహాలను మళ్ళగొట్టాలి, మమ్మల్ని చంపాలని కూడా రాసి ఉంది. సో నాకు నచ్చలే, ఇప్పుడు నేను దాన్ని తీసుకొని తగలబెట్టాలా? ఇలా చేస్తే ఈ దేశంలో శాంతి భద్రత పరిస్థితి ఏంది చెప్పండి. అంటే ఇక్కడ అంబేద్కర్ యొక్క డ్యూయల్ రోల్, ఆయనకు అవసరం ఉన్నప్పుడేమో ఆ విధంగా మాట్లాడాడు, ఇక్కడ అవసరం ఉన్నప్పుడేమో మన ధర్మశాస్త్రం తగలబెట్టేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్కు సంస్కృతం రాదు. ఓపెన్ ఛాలెంజ్, మళ్ళీ ఇక్కడ ఒక ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. ఎవరైనా సరే అంబేద్కర్ గారికి సంస్కృతం వచ్చు అని ప్రూవ్ చేస్తే ₹1,00,000 ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించినాం. ఆయన తగలబెట్టిన అన్ని కూడా ఇంగ్లీష్ ప్రతులు అనుకుంటాను కదా. ఎగ్జాక్ట్లీ, సంస్కృత కావు. ఇప్పుడు ఆల్రెడీ ఆయనే చెప్పిండు, ఏది మన గ్రంథాలన్నీ కూడా
వక్రీకరణ జరిగినాయి, మొత్తము శ్లోకాలన్నీ చేర్చబడ్డాయి అని చెప్పి తెలిసి కూడా నీ స్వార్థం కోసం మన ధర్మశాస్త్రం తగలబెట్టినావు కదా, అది తప్పని నీకు తెలుసు కదా. మళ్ళీ అదే అంబేద్కర్ మళ్ళీ ఏం చెప్పింది తెలుసా, వాల్యూమ్ నెంబర్ 7లో ఆయన రాసిన వాల్యూమ్ నెంబర్ 7లో 7 ఏం చెప్తాడు తెలుసా, వర్ణం వేరు కులం వేరు. వర్ణానికి కులానికి అదొక పదం అంటాడు ఆయన, ఒక పదంతో పోలుస్తాడు అనమాట. ఇంత వ్యత్యాసం ఉంది, వర్ణం నుంచి కులాలు పుట్టలే అని చెప్పింది మళ్ళీ ఆయన రాసిండు. ఎందులో, ఈయన రాసిన వాల్యూమ్ నెంబర్ 7లో. మళ్ళీ ఇన్ని రాసిన మరి అక్కడ ఎందుకు ఆలోచనను సార్? భగవద్గీతలో కూడా చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి, కానీ ఈ కులాలు ఎక్కడివి? పంచమ కులం ఎక్కడిది అసలు? పంచమ కులం కాదమ్మా, పంచమ వర్ణం అంటారు. పంచమ వర్ణం అంటారు. అసలు మన ధర్మ ఇప్పుడు మను అని మనం తిడతారు. మన ధర్మ శాస్త్రంలో పంచమ వర్ణమే లేదు. మరి కొత్త వర్ణం ఎవరు సృష్టించారు? ఇది మా అంబేద్కర్ సృష్టించారు దీన్ని. వాళ్ళకి ఏదైనా సాధ్యం. ఈ వివక్ష అసలు ఎక్కడ మొదలైంది? మనుధర్మాన్ని ఎవరు కావాలని రాంగ్ వేలో తీసుకువెళ్ళారు? అంత మంచి మనుధర్మం అంటే వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది, కులాలు లేవు, మీ టాలెంట్ని బట్టి. మీరే అనేక సందర్భాల్లో చెప్తారు, ఇప్పుడు ఒక అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గొప్ప జ్ఞానే కలిగితే ఆయనని బ్రాహ్మణ్ కిందకే కన్సిడర్ చేయాలి యాజ్ పర్ మనుధర్మ. కానీ మన రాజ్యాంగం ప్రకారం ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నా ఆయన ఇప్పుడు ఎస్సీ అయితే ఎస్సీ ఆయన ఎస్సీనే. ఇప్పుడు ఇదే విషయం ఎగ్జాంపుల్తో చెప్పా. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక వ్యాపారం చేస్తున్నా, మనుధర్మ శాస్త్రం ఉంటే ఏమవుతుందంటే నేను వైశ్యుని అవుతా. నా కొడుకు మంచి చదువుకొని ఒక డాక్టర్ అయింది అనుకోండి, వాడు ఏమవుతాడు, బ్రాహ్మణుడు అవుతాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది రాజ్యాంగంలో, నేను వ్యాపారస్తున్నైనా, నా కొడుకు డాక్టర్ అయినా, ఈ దేశానికి రాష్ట్రపతి అయినా అదే కులం పోతలేదు. ఇక ఇప్పుడు నేను ఇంకోటి మాత్రం చెప్తున్నా, కులం వద్దు అని చెప్పి అంటారు కదా, అది మాకు కాదు అనాల్సింది. నువ్వు పోయి ఉద్యమాలు చేయండి, రాజ్యాంగం దగ్గర కులాలు తీశారని చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినామ్మా, మీరు నా కులం మీద అడగలేదు. అదే మన ఇద్దరం కలిసి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోతే మనకు ఏమడుగుతారు, మీకు కులం ఏంది, పేరు చెప్పిన తర్వాత మీకు కులం ఏందని అడుగుతారు. అంటే ఇప్పుడు మనకు రాజ్యాంగం అడుగుతుందా, సమాజం అడుగుతుందా? మన కులం రాజ్యాంగం అడుగుతుంది కదా, మరి తీయాల్సిన రాజ్యాంగం కదా. ముందు రాజ్యాంగం దగ్గర తీసేస్తే కులం అసలు ప్రాబ్లం అయిపోతుంది కదా. అవును, నిజం సార్. ఇప్పుడు మీరు అందరు గౌరవాన్ని కోరుకుంటున్నారు, అట్టడుగు వర్గాలన్నీ కూడా గొప్ప గుర్తింపు కావాలనుకుంటున్నప్పుడు, మనుధర్మం ప్రకారమే ఆ గౌరవం లభిస్తున్నప్పుడు ఎందుకు మనుధర్మం ఏదో ఉంది సరే తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఎందుకు ట్రై చేయరమ్మ వాళ్ళు? మనం ఎంత చెప్పినా సరే, మేము కరోనా టైంలో అప్పుడు అందరు ఇళ్ళలో ఉంటుంది కాబట్టి మనుధర్మ శాస్త్రం మీద మేము డిబేట్స్ పెట్టాం. డిబేట్స్ పెట్టి ఆన్లైన్ లైవ్లో డైరెక్ట్ మేము లింక్స్ ఇచ్చుకుంటూ రమ్మన్నాం. అందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చున్నాం, కానీ ఒక్క అంబేద్కరిస్ట్ మాత్రం రాడు డిబేట్కి. ఏ రోజు రాడు. ఈ రోజు కూడా కాన్స్టిట్యూషన్ మీద కావచ్చు, అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి కావచ్చు, లేకుంటే వనధర్మ శాస్త్రం మీద కావచ్చు, రమ్మని ఎవరికైనా చెప్తే ఎవ్వరు రారు. ఒకవేళ మీ ఛానల్ ద్వారా ఎవరైనా వస్తా అంటే నన్ను పిలవండి, నేను ఖచ్చితంగా వస్తాను. తప్పకుండా సార్, వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. ఎందుకంటే మేము కూడా కొంతమందిని అంబేద్కర్ వాదుల్ని మిమ్మల్ని కూర్చోబెట్టాలని ఉంది. ఎందుకంటే కేవలం రిజర్వేషన్లు మిస్ అయితే అన్న భయమా? ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయడం? ఇప్పుడు నేను చెప్తుంటే మేడం, రిజర్వేషన్ ఉంది, మేము రిజర్వేషన్ తీసుకోండి, అది కాదనట్లేదు. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక ఉద్యమాలు చేయండి, తీసి కులరహిత సమాజం కావాలని ఉద్యమాలు చేసి ముందు రాజ్యాంగంలోకి కులాలు తీపిచ్చేసేయండి. ఫస్ట్ కులాలు పోయినాయి అనుకోండి, ఆ కులాలు పోతే మా రిజర్వేషన్ ఎట్లా అంటారు? అవసరం లేదు. రిజర్వేషన్ అప్పుడు ఏం చేద్దామంటే ఇంతకంటే అంటే ఈ బెంచ్ మార్క్ అంటే కింద ఉన్న ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ చేస్తే అయిపోతాయి కదా. ఈ కులమే కాదు అందరికీ. సో ఆ బెంచ్ మార్క్ దాటిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒక బెంచ్ మార్క్ పెట్టి ఈ బెంచ్ మార్క్ వస్తే రిజర్వేషన్ కట్ అని పెడితే ఇదే 70 సంవత్సరాలు అసలు ఈ దేశంలో పేదవాడే ఉండకపోతుండే ఈ విధమైన సిస్టమ్ పెట్టింటే. అదే వద్దనిపిస్తున్నట్టుంది సరే. ఇప్పుడు తినడానికి అలవాటు పడి ఇప్పుడు నాకు ఒక బెనిఫిట్ వస్తున్నప్పుడు అది ఇప్పుడు ఆ బెనిఫిట్ వస్తుంది, లైఫ్ లాంగ్ వస్తుంది, రేపు నా పిల్లలకు కూడా వస్తుంది. ఎందుకు కట్ నాకు ఇప్పుడు అట్లా మీరు అన్నదాన్ని చెప్తే నాకు 70 మార్కులు వచ్చినా సీట్ వస్తుందో రాదు, ఇప్పుడు 35 మార్కులకు వస్తుంది కదా. అదే తర్వాత రాదు ఇక. ఎప్పుడైతే బెంచ్ మార్క్ దాటినామో కంపల్సరీ కూడా 70 మార్కులు రావాలి. మేము కష్టపడం, కానీ మాకు జీవితాంతం ఫ్రీగా రావాలంటే ఇక మరి మనం ఈ దేశం అభివృద్ధి చెందాలా, అమెరికా లాగా ఎప్పుడైతుంది, చైనా లాగా ఎప్పుడైతుంది అంటే కాదు. ఎందుకైతుంది? ఇప్పుడు 70-90 మార్కులు వచ్చిన వాడినేమో వెళ్ళగొడుతాం, మనం దేశం బయటకు వెళ్ళగొట్టినాము. నీకు ఉద్యోగం లేదు, ఏం లేదు, సద్యం లేదా, నువ్వు వేస్ట్ అడిగి నువ్వు దుబాయ్ అని చెప్తే వాడు పోయిండు, అక్కడ పోయిండు, ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. నువ్వు అదే 35 మార్కులతోని ఓ టీచర్ అయినావు అనుకో, నీతో నేను ఒక 4 క్లాసులు చెప్పినావు అంటే క్లాస్కి 50 మంది అంటే 200 మంది విద్యార్థుల జీవితాన్ని సర్వనాశనం చేసి నీకేం రాదు, నువ్వు వాళ్ళకేం చెప్తావు? పో నిన్ను ఒక ఇంజనీర్ తీసుకుపోయారంటే ఒక డ్యామ్ కట్టలేవు, పో నిన్ను ఒక డాక్టర్ చేసినట్టే పేషెంట్ చంపేస్తావు. నీ వల్ల ఉపయోగం ఏంటి? ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎక్కడికి చెందుతుంది? నిజంగా
అట్టడుగు వర్గాలు కులాలకు చెందిన వాళ్ళు గొప్పగా చదువుకున్న వాళ్ళైతే మన ధర్మం ప్రకారం వాళ్ళని జ్ఞానవంతుల్ని బ్రాహ్మణులుగా, పౌరుషం ఉన్న వాళ్ళని క్షత్రియులుగా డిఫైన్ చేసుకోవచ్చు కదా అప్పుడు. ఇప్పుడు మేము కూడా రిజర్వేషన్ మీద ఎందుకు గట్టి ఎందుకు వాడతామంటే మేము రిజర్వేషన్ వాడతలేము. మేము ఇంతవరకు ఎక్కడ రిజర్వేషన్ వాడలే. కాలేజీలో ఫస్ట్ మాకేమైందంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు నిజామాబాద్లో సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్, కామారెడ్డి సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మాకు స్కాలర్షిప్ ఫార్మ్స్ ఇచ్చారు మాకు. ఇచ్చినప్పుడు మేము తీసుకొని మా ఫాదర్కి ఇచ్చా. మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్. మా ఫాదర్ చూసి మనం తీసుకోవద్దురా ఇవి మనకు అవసరం, నువ్వు వదిలేస్తే ఇంకొకళ్ళకి పోతుంది అని చెప్పి ఆ రోజు చెప్తే ఆ రోజు నుంచి ఈరోజు మనం ముట్టలేదు. మేము అసలు గవర్నమెంట్ జోలికే పోలేదు. మేము ఏ చేసినా ప్రైవేటే మాది. సో ఆ విధంగా ఇట్లా అందరు చేస్తే అసలు ఈ దేశంలో పేదవాడే లేకుండా అయిపోతాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కడు అనుభవిస్తున్నాడు. కొడుకుకు వాడి కొడుకుకి వాడి కొడుకుకి వాడికి ఆ కుటుంబం అనుభవిస్తూనే ఉంటుంది ఇక జీవితాంతం. వాడు కోటీశ్వరుడైనా సరే, అపర కోటీశ్వరుడైనా సరే, వాడు అయినా అదే రిజర్వేషన్ వాడుతుంటాడు. మరి కింది స్థాయికి ఎప్పుడు పోవాలా? ఇప్పుడు అట్రాసిటీ కేసులు అనేవి నిజంగా కూడా కొన్నేళ్ల వరకు ఆ కులాన్ని పెట్టి చాలా నీచంగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇట్లా తిడితే కూడా కేసులు ఉంటాయని తెలిసాక అప్పుడు ముందుకొచ్చి ఓకే అమ్మో మనం వీళ్ళని తిడితే కేసులు వస్తాయట అని భయపడి తిట్టడం తగ్గించారు. కానీ మీరేమంటారు, అట్రాసిటీ కేసులు 95% దొంగ కేసులే అని అంటున్నారు. ఎందుకలా? ఏ క్యాస్ట్ అయినా ఇంకో క్యాస్ట్ తిట్టడం తప్పు. అది ఏ క్యాస్ట్ అయినా సరే, అగ్రకులవాడైనా ఇక్కడ తిట్టడం తిట్టు, వీళ్ళు అగ్రకుల తిట్టడం తప్పు. ఎవరు తిట్టడమే తప్పే. సరే ఒకప్పుడు తిట్టాడు కాబట్టి మీకు అట్రాసిటీ ఇచ్చినామన్నావు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? నడి రోడ్డు మీద కూర్చొని రే రెడ్డిన్ డాష్గా అని తిడుతున్నావు ఈరోజు నువ్వు. నీ మీద వాడు వచ్చేమని చేయగలుగుతున్నాడా? ఏం చేయలేకపోతున్నాడు. అదే వాడేదని అన్నాను అనుకో, నువ్వేం చేస్తున్నావు? గవర్నమెంట్ పోయి ఇమీడియట్గా ఒక అట్రాసిటీ ఫైల్ చేస్తున్నావు. ఆడు అన్నాడా లేదా దేవుడు ఎరుగు. ఆ తర్వాత ఎంక్వైరీ ప్రస్తుతం అయితే వాడిని కష్టం జైలుకు వీలు పోతున్నాడే లేవాడు. ఇప్పుడు ఏమైపోతుందంటే అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టంలో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏముంది తెలుసా? అట్రాసిటీ కేసు ఎప్పుడైతే ఫైల్ చేస్తారో ఆ కేసు ఫైల్ చేయగానే ₹1,00,000 గవర్నమెంట్ నుంచి వస్తాయి. ఎవరికి? బాధితుడికి. పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే అట్రాసిటీ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాగానే పోలీసు వాళ్ళు నీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే అది 2 దఫాలు 3 దఫాలు కూడా వస్తాయి అనమాట. ఫస్ట్ ఒక 25,000, తర్వాత ఒక 50,000, తర్వాత ఒక 25,000, అట్లా 3 దఫాలుగా మొత్తం కలిపి ₹1,00,000 వస్తాయి. అంటే గవర్నమెంటే వీనికి నేర్పిస్తుంది, అట్రాసిటీ అయ్యి ₹1,00,000 తీసుకో. ఒక 4 అట్రాసిటీ చేసిందంటే ఒక 6 నెలలలో ఒక 6 నెలలు అయిపోయింది, జీతం గడిచిపోయినట్టే కదా. అవునా కదా? కానీ ఇప్పుడు అట్లా అని ఎవరో కొంతమంది స్వార్థానికో ఇట్లా తప్పుగా వాడుతున్నారని చాలా మంది మళ్ళీ మొదటికి వస్తుంది కదా సార్. మళ్ళీ అట్లాగే ఇప్పుడు కేసు లేదట ఏం లేదట వీళ్ళని ఏమైనా తిట్టొచ్చు అని మళ్ళీ పాతకాలం లాగా అవుతుంది. ఇంతకుముందు అట్రాసిటీ కేసు ఫైల్ చేయగానే ఇమీడియట్గా అరెస్ట్ ఉండే. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే కొద్దిగా సడలింపు చేసింది. ఇమీడియట్గా అరెస్ట్ అనేది రాంగ్ ఉంది. ఎందుకంటే అనవసరమైన కేసు పెట్టినప్పుడు కూడా అనవసరంగా కొంతమంది నష్టానికి గురవుతున్నారు అని చెప్పేసి కొద్దిగా ఏం చేశారంటే సడలింపు చేసి ఒక ఏసీపీ స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజమైతేనే ఎఫ్ఐఆర్ అయినా కూడా అది నిజమైతేనే వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక సడలింపు తీసుకొచ్చారు. దానికి దేశం మొత్తం ఏం చేశారమ్మా? పెద్ద ధర్నాలు. మా అట్రాసిటీ మాకు అన్యాయం ఏమన్యాయం జరుగుతుంది? ఎంక్వైరీ చేసుకుని అరెస్ట్ చేస్తా అంటున్నాడు కదా, చెయ్యంటలేడు కదా. నువ్వు ఇంత చిన్నదానికి ఎట్లా అంటే అసలు అట్రాసిటీ చట్టమే తీసేస్తా అంటే పరిస్థితి ఎట్లుంటుంది దేశంలో? అంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒకడికి ఒక ఇల్లు ఇవ్వాలన్నా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? నీకు ఇల్లు ఇచ్చే ఇప్పుడు వాడంతా రూపాయి కష్టపడి నోటి తినకుండా దాచిపెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటాడు, లేకపోతే కొనుక్కుంటాడు, వానికి రెంట్ ఇస్తాం. రెంట్ అందరూ అలాగే ఉండాలని చెప్పట్లేదు. కొంతమంది చేయడం వల్ల అందరికీ అయిపోయింది. అది నేను అందరిని అనట్లేదు, నేను మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, వాడు రెంట్ అడిగినప్పుడు నువ్వు వాడిని బెదిరించినావు, అట్రాసిటీకి వేసేసినావు, వాడు ఇంకోసారి మళ్ళీ ఎస్సీలకు ఇస్తాడు, వాడు ప్రాణం పోయినాడు. అదేమైంది, అట్లా స్ప్రెడ్ అయిపోయినాయి. అట్లా ఇలాంటి చాలా తప్పులు. ఇప్పుడు అప్పులు ఇవ్వాలని కూడా భయపడుతున్నారు, దగ్గర రావాలంటే భయపడుతున్నారు. నువ్వు ఏదైతే నీకు స్వేచ్ఛ కావాలనుకున్నావో ఈ అట్రాసిటీ వల్ల ఇంకా దూరమైనవు నువ్వు వాళ్ళకి. సార్ ఇప్పుడు కొంచెం బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు కూడా జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఎత్తుకుంటే వాళ్ళు కొంచెం మా వాళ్ళు కాదేమో వేరేమో అనే ఫీలింగ్ ఎక్కువ శాతం మనం చూస్తున్నాం. అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే ఈ నినాదాలు ఎత్తుకుంటారని ఇదంతా ఒక హైందవ ధర్మం అనే పెద్ద చెట్టుకు పూసిన కొమ్మలే ఈ కులాలు అనేది మర్చిపోయి ఈ కులాలు వేరు, హైందవం అంటే ఈ మతం ధర్మం వేరు అనే స్థాయికి వచ్చింది. మీరెందుకు హిందూ ధర్మాన్ని అంత గట్టిగా పట్టుకొని ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు మాదిగలు, ఇప్పుడు మా దాంట్లో మాదిగ జాతి, మాదిగ వాళ్ళు ఉన్నారు క్యాస్ట్. మాదిగ జాతికి మూల పురుషుడు ఎవరమ్మా? జాంబవంతుడు.
జాంబవంతుని కూతురు ఎవరు పెళ్లి చేసుకున్నారమ్మా? శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ దేవుడు కావచ్చు, వాళ్ళకైతే అల్లుడు ఇంటి అల్లుడు, వాళ్ళకి ఇంకా ఎక్కువ రైట్స్ ఉంటాయి వాళ్ళకి. శబరి మాత ఉంది, ఆమె ఏం చేసిందమ్మా, ఎంగిలి పళ్ళు తీసుకొని రాముడికి ఇచ్చింది. హే నువ్వు నీ ఎంగిలి పళ్ళు నేను తింటానా అన్నాడు ఆయన. అసలు అలాంటి డిస్కషన్ ఉందా? గుహుడు పోతుంటే ఏది అననే మన పోతున్నప్పుడు గుహుడు వస్తాడు. గుహుడు సాయం చేసినప్పుడు గుహుడిని కౌగిలించుకుంటాడు ఆయన. అంటే ఒక స్నేహితుడిని ఎట్లా అయితే ఆయన ఆ పదాలు కూడా వస్తున్నాయి, ప్రియమిత్రమా అని సంథింగ్ అలాంటి పదాలు కూడా వస్తాయి అక్కడ. అంటే వాళ్ళకి లేనిది మీరు ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు, మాకు సంబంధం లేదు, మీ దేవుడు కాదు మా దేవుడు కాదు అని ఎట్లా అంటున్నారు అసలు మీరు? అసలు మనమంతా అసలు సనాతన ధర్మంలో మనమంతా పుట్టింది అక్కడనే కదా, మనకంతా కేవలం వర్ణాలు ఉండే. సరే మనం చేసుకునే పనిని బట్టి మనం ఇప్పుడు బట్టలు ఉతికేవని చాకలి కులం అయిపోయింది. కుండలు చేసుకుంటే కుమ్మరు ఒక క్యాస్ట్ అయిపోయింది. అలా క్యాస్ట్లు వచ్చినాయే కానీ ఏదైనా గ్రంథాలు కులాలు ఉన్నాయా? మన ధర్మశాస్త్రం కులమే ప్రస్తావన లేదు కదా, అది కూడా ఒక రాజ్యాంగం ఆ రోజుల్లో ఎక్కడ లేదు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సిస్టమ్ కూడా అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అంబేద్కర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంబేద్కర్ గారు, మళ్ళీ అంబేద్కర్ కంటే ముందు జ్యోతిరావు పూలే, అక్కడ నుంచి వీళ్ళంతా స్టార్ట్ అయింది అనమాట. అంటే హిందుత్వానికి వ్యతిరేక. జ్యోతిరావు పూలే అయితే కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళ మనిషి. అయినా కంప్లీట్గా ఆయన స్థాపించిన విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో దానికి ఫండింగ్ వచ్చేదంతా కూడా ఒక క్రిస్టియన్ మిషనరీ, అమెరికాకు చెందిన ఒక క్రిస్టియన్ మిషనరీ. ఆ క్రిస్టియన్ మిషనరీ సీతో స్టార్ట్ అవుతుంది, సంథింగ్ ఏదో పేరు ఉంది, మీకు తర్వాత ఇస్తాం. మీకు సీతో స్టార్ట్ అవుతుంది. ఆ క్రిస్టియన్ మిషనరీ ఈ రోజు కూడా మీరు ఇంటర్నెట్లో వెబ్సైట్లో ఆ మిషనరీ ఇప్పటికీ ఉంది. అది కొడితే అందులో ఫోటో కనబడుతుంది, పూలే గారి ఫోటో కనబడుతుంది. ఆయన స్థాపించిన స్కూళ్ళకు ఆయన ఇచ్చిన ఫండింగ్ ఇచ్చేసామన్నట్టు అంత స్పష్టంగా ఉన్నాయి. ఆ రోజు నుంచి కూడా అటే సపోర్ట్ అనమాట ఆయన. సో వీళ్ళందరూ కలిసి ఇక ఏమైపోయిందంటే హిందూ సనాతన ధర్మాన్ని ఈ దళిత సామాజిక వర్గానికి కంప్లీట్గా దూరం చేసుకుంటూ ఒక వ్యవస్థను తయారు చేసుకున్నారు వీళ్ళంతా. ఇప్పుడు కన్వర్ట్ అయింది కదా సార్, మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు? కన్వర్ట్ అయిన వాళ్ళు రిజర్వేషన్లు ఎందుకు వాడుతున్నారు అనేది? ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తున్నది, అంబేద్కర్ ఏం చెప్పారు, దళిత హిందూ ధర్మంలో ఉన్న క్యాస్టుల్లో కొంతమందికి నష్టం జరిగింది కాబట్టి, సామాజికంగా ఆర్థికంగా నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ కావాలన్నాడు. వీడు హిందూ సమాజం నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోయాడు, క్రిస్టియన్ కావచ్చు, ఇంకేదో కావచ్చు. అక్కడ కూడా రిజర్వేషన్ ఉంది, అక్కడ లేదని లేదు. అక్కడ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ అనుభవించు. ఇక్కడ 15 ఉంది, అక్కడ 1% ఉంది. ఆ 1% తీసుకో. ఈ 15 నువ్వు బ్రతికేదేమో అక్కడ, తినేది ఇక్కడ అంటే ఎట్లా? తప్పు కదా. ఇది ఎవరి కోసము? ఈ సామాజిక వర్గంలో ఉన్న నష్టపోయిన వాళ్ళ కోసం ఇది. సో నేను స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే ఇది ఎవరి రిజర్వేషన్ వాళ్ళు అనుభవించాలని చెప్తున్నాను నేను స్పష్టంగా. అంతే తప్పించి నువ్వు ఇది తీసుకోవద్దని చెప్తున్నా. ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి. రాజ్యాంగంలో 1950 ఆర్టికల్ స్పష్టంగా అదే చెప్తుంది కదా, ప్రెసిడెంట్ రూల్ అదే చెప్తున్నది. ఎవరైతే బిలో అందులో సెకండ్ పాయింట్ ఉంటుంది, సెకండ్ పాయింట్లో క్లియర్ ఉంటుంది, ఎవరైతే హిందూకు కాకుండా వేరే మతంలోకి వెళ్ళిపోతారో అతను దళితుడిగా పరిగణించబడడు అని చెప్తున్నది. సో అతను రిజర్వేషన్ రాదు. అదే చెప్తున్నాం కదా మనము, మా సొంతంగా ఏం చెప్పట్లేదు, ఏదైనా కాన్స్టిట్యూషన్. చాలా మంది క్రిస్టియన్ మతంలోకి లేదా వేరే మతాల్లోకి కన్వర్ట్ అయ్యి కూడా రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అసలు వాళ్ళు చెప్పేదంతా హిందువే, వాళ్ళ సర్టిఫికేట్ పేరులో చర్చిలోనేమో క్రిస్టియన్ పేరు ఉంటుంది, బయటకు వస్తే హిందూ పేరు ఉంటుంది. ఇప్పుడు తిరుమల కొండ మీద చూడండి ఎంతమంది హిందువులు ఉన్నారు, వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ ఏమైనా ఉంటాయి, హిందూ అని ఉంటుంది. వాడు మళ్ళీ ఏం చేస్తాడు, పోయి చర్చిలో కూర్చుంటాడు. చర్చిలను రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఆ ఎంప్లాయీస్లో. సో అంటే ఇదంతా దొంగతనం అనమాట. అంటే దేశాన్ని మోసం చేస్తారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తారు, సమాజాన్ని కూడా మోసం చేస్తున్నారు, మొత్తం వ్యవస్థనే మోసం చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇప్పుడు మీరు ఇదంతా జాంబవతిని పెళ్లి చేసుకున్న కృష్ణుడు ఇంటి అల్లుడే అన్నారు కదా మీరు. ఇవేవి లేవు, మనుధర్మం ప్రకారం వర్ణ వ్యవస్థ తప్ప కుల వ్యవస్థ లేదన్నారు. మీరు లేదు అంబేద్కర్ రాజ్యాంగం అన్ని తీసేద్దాం కాసేపు. ఈ వర్ణానికి సంబంధించిన వాళ్ళను, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, అగ్రకులాల వాళ్ళు ముందుకొచ్చి యాజ్ పర్ మనుధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ పుట్టినా కూడా ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కనుక, ఆయన గుణరీత్యా బ్రాహ్మణుడు, జ్ఞానం ఉంది కనుక అని చేసుకుంటారు. ఆ పరిస్థితి లేదు కదా సార్. అదే మన ధర్మశాస్త్రంలో మీకు చాలా ఎగ్జాంపుల్స్ కనబడతాయి మీకు. ఎవరు పెళ్లి చేసుకున్నారు అంటే శూద్రులు క్షత్రుడిని చేసుకున్నట్టు, బ్రాహ్మణులు శూద్ర స్త్రీని చేసుకున్నట్టు కూడా చాలా ఎగ్జాంపుల్స్ కనబడతాయి కదా అందులో.
ఎందుకు మన రామాయణ మహాభారతాల్లో చూసినప్పుడు కూడా చాలా ఎగ్జాంపుల్స్ కనబడుతున్నట్టు మనకు అక్కడ కనబడతాయి. అంటే నాకు నోటికి గుర్తులేవు ఆ పేర్లు, కానీ నేను కనీసం అన్నా కూడా నేను నోట్స్ రాసుకున్నా. ఆ నోట్స్ రాసుకున్న దాదాపు ఒక 30 దాకా ఉన్నాయి అవి. అంటే లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ అప్పుడు అన్ని లవ్ మ్యారేజ్ స్వయంవరాలు చేస్తుండే. మగవాడి ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు యూత్ కావాల్సింది అప్పుడు మగవాడి ఇష్టం ఉండదు. ఆడపిల్లనే. ఆడపిల్ల 10 మంది మగవాళ్ళని కూర్చోబెట్టుకొని నచ్చినట్టు చేసుకుంటుండే. ఈరోజు రివర్స్ అయింది అది. అంత ఫ్రీడమ్ ఇచ్చిన మనుధర్మం, అంత అసలు కులాలే లేని ఒక మనుధర్మం, హాయిగా ఎటువంటి సమాజంలో అడ్డంకులు లేని మనుధర్మాన్ని కాదని ఇప్పుడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య గొడవలు పెట్టుకొని చనిపోయి ప్రేమ కోసం ఇప్పుడు యూత్కి ఇదే కావాలి కదా సార్, మనుధర్మాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా వాళ్ళు ఇవన్నీ చెప్తే. వర్ణ ధర్మంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండే. కులం అని రాజ్యాంగం కులం అని ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో మనకు, అక్కడ ఇంకో కులానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ పెళ్ళిళ్ళ విషయంలో. అదే మళ్ళీ మీరు ఇదే విషయాన్ని కులాల్లో చూడండి, అదే డబ్బున్న కులాల్లో చూసుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తలేదు. అవును, అక్కడ ప్రాబ్లం రావట్లేదు. మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎక్కడైతే మనకు ఆర్థికంగా మనకు కష్టాలు ఉన్నామో ఆ కుటుంబాలనే వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్. కులాలు అనే ప్రస్తావన అక్కడ ఎవరిని వేసుకుంటాడు, అక్కడ నో ఇష్యూస్. ఇప్పుడు మనకు కొద్ది ప్రముఖ కుటుంబాలను తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చెప్తే బాగుండదు కానీ ఇదే ఫిలిం నగర్ తీసుకుంటే డబ్బులు పదవి అక్కడ అంటే డబ్బు పదవి అధికారం ఉన్న దగ్గర కులాల గురించి ఎవ్వడు మాట్లాడాడు. ఇవి లేని వీడుంటారు, మిగతా వాళ్ళు ఉంటారు మనలాంటి చిన్నవాళ్ళు, వాడికే కులం అవసరం పడుతున్నది. అంటే ఇక్కడ సమాజంలో మార్పు రావాలంటే ఏంటంటే కులాలు కాదు, ఆర్థికంగా ముందు డెవలప్ కావాలి ఫస్ట్. ప్రతి ఒక్కరు ఆర్థికంగా, ప్రతి కుటుంబం ఆర్థికంగా డెవలప్ అయితే వాడు కూడా కులం గురించి పట్టించుకోడు. సరే, ఇప్పుడు ఎంతోమంది మేధావులు అంటే పేర్లు చెప్పకుండా కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఆ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ జై భీమ్ అనే నినాదం లేకుండా అసలు బయట ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. అంబేద్కర్ వాదం గురించి భుజాన్ని ఎత్తుకోకుండా అసలు ఎటువంటి మీటింగ్ పెట్టని పరిస్థితి. ఎందుకు మరి అంత చదువుకున్న వాళ్ళకి మన ధర్మాన్ని వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు? మీరు చదివిన దాంట్లో సగం చదవలేదా వాళ్ళు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తానమ్మా. ఇప్పుడు మోడీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన దేశం నడుస్తుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే అని. అది తప్పది. అది 290. ఇప్పుడు కార్గిల్ యుద్ధము ఒక్కడి వల్ల గెలవలే, అవునా కదమ్మా? ఏ యుద్ధం కూడా ఒక్కడి వల్ల గెలవలే. అంత సమిష్టి కృషి ఉంటుంది అది. రాజ్యాంగం కూడా, ఇప్పుడు రాజ్యాంగంలో కూడా అగ్రకులాలు ఉన్నారు, చాలా అగ్రకులాలు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు, అర్థమవుతుంది, చాలామంది ఉన్నారు. 292 మందిలో చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి, సరే అమ్మ ఇప్పుడు నేను ఏమంటా అంటే అంబేద్కర్ ఒక్కడే వీళ్ళందరినీ పక్క పెట్టేసి ఆయన ఒక్కడు రాస్తే అందరూ యాక్సెప్ట్ చేశారు అంటే మరి వివక్ష ఉందమ్మా? వివక్ష లేనట్టు కదా, మరి ఒప్పుకుంటారు వివక్ష లేదని? అది మాత్రం కాదు, వివక్ష ఉంది, లాజిక్ అంతే కదమ్మా. ఇంతమంది అగ్రకులాలు పెద్ద పెద్ద మేధావులు ఉండి కూడా అంబేద్కర్ అందరినీ పక్క జరిపేసిండు, ఆయన ఒక్కడే రాస్తే అందరూ యాక్సెప్ట్ చేసారు అంటే బ్రాహ్మణ్స్ కూడా ఉన్నారు అందులో. 130 మంది ఉన్నారు బ్రాహ్మణ్స్. ఆ 130 మంది బ్రాహ్మణ్స్ దాదాపు అందరూ కూడా యాక్సెప్ట్ చేసినట్టే వివక్ష లేనట్టే కదా దేశంలో. కానీ అది మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎట్లా అంటే అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంకోటి మన విద్య గురించి మాట్లాడారు, స్త్రీలకు విద్య గురించి మాట్లాడారు మీరు. మన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు స్టార్ట్ అయినాడు 15 మంది మహిళలు ఉన్నారు అందులో, విద్యావేత్తలు 15 మంది విద్యావేత్తలు ఉన్నారు. అదే దళిత సామాజిక వర్గం నుంచి 30 మంది ఉన్నారు. అందులో అంబేద్కర్ ఒకడు. 29 అంబేద్కర్ కాకుండా దళితులు 29 మంది ఉన్నారు. మరి ఆయన మంచినీళ్ళు తాగనివ్వకపోవడం, ఇప్పుడు ఆయన సినిమా కూడా తీశారు, అందరు చూసి చాలా బాధపడ్డారు. ఆయన అంటరానితనానికి గురవ్వడం అయ్యారు కూడా, మన కళ్ళ ముందు కూడా ఎన్నో జరగలేదు. నేను అనట్లేదు అంటున్నామ్మా, నేను జరిగింది అని జరగలేదు అంటే వాడు మూర్ఖుడు. జరగలేదని అనట్లేదు, నేను కూడా అనట్లేదు, 100% జరిగాయి ఆ రోజుల్లో. కాకపోతే ఇప్పుడు చెప్పినంత అయితే లేదు. అంటే ఏదో కొన్ని సంఘటనలు చూపించి ఒక పులిని చూపిస్తున్నారు అంతే. సరే, అదైనా చిన్నదైనా సంఘటనే. ఇప్పుడు ఆ రోజు నేను ఇంతకుముందు ఒక మాట అన్నా, అప్పుడు ఎప్పుడో 100 ఏళ్ళ 200 ఏళ్ళ కదా జరిగిన దాన్ని ఇప్పుడు పట్టి మనము, ఇప్పుడు దళిత సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీ ఈ జనాభా చూస్తే దాదాపు 70% దాకా ఉంది. బ్రాహ్మణ పర్సెంటేజ్ ఎంతమ్మా? చాలా తక్కువ, 4 or 5%. వాళ్ళ మీద వీళ్ళు యుద్ధం చేయడం మీద నాకు అర్థం కాదు, అవునా కదా? నేను అదే సరే అయిపోయింది, సరే జరిగింది, జరగలేదని చెప్పలేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే ఇవాళ రాజ్యాంగం నుంచి అందరం కలిసి కులం తీసేద్దాం. కులం తీసేదాలా
అందరికి ఒక బెంచ్ మార్క్ పెట్టేసి ఈ బెంచ్ మార్క్ కింద ఉన్నవాడు పేదవాడు, Hmm. వాడు ఎవడైనా సరే, వాడి ఎస్సీయా ఎస్టీయా బీసీయా, ఇక కులాలు లేవు కాబట్టి మనకు వాటితో సంబంధం లేదు, ఇక Hmm. అప్పుడు ఓన్లీ మతాలే సంబంధం ఉంటాయి. Hmm. మళ్ళీ ఇంకో బెంచ్ మార్క్ పెట్టుకొని ఈ బెంచ్ మార్క్ నుంచి ఈ బెంచ్ మార్క్ వచ్చినంటే వాడికి రిజర్వేషన్ తీసేయాల. Hmm. బస్ మీరు మనుధర్మాన్ని మరో రాజ్యాంగం లాగా మారాలి అన్న ప్రచారం ఎందుకు? మీరు దాని వెనుక స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే మా అంబేద్కర్ ఏమంటారు అంటే కులరైతే సమాజం కావాలంటారు కదా, ఆ, మరి కులరైతే సమాజం కావాలంటే మన ధర్మశాస్త్రమే రావాలి. ఓకే. నేను అందుకే ఏమన్నా అంటే మన ధర్మశాస్త్రం మళ్ళీ పెట్టుకుంటే అయిపోద్ది కదా. సరే, అందులో మన ధర్మశాస్త్రంలో కూడా ఏదైనా తప్పులుంటే వాటిని మార్చుకుందాము. మన చేతిలో పనే కదా. Hmm. రాజ్యాంగంలో కూడా మంచి తీసుకున్నాం, ఆ మంచిలో నుంచి కూడా కొన్ని చెడు అవుతున్నాయి, ఆ చెడుని తీసేద్దాం. అంటే ఇప్పుడు రాజ్యాంగంలో కూడా చెడు ఉందని చెప్పి రాజ్యాంగం కాల్చేస్తామా? ఎంత తప్పది, తప్పు కదా. దాంట్లో చెడుని తీసేద్దాం, మంచిది పెట్టుకుందాం. సార్, మనుధర్మం అనగానే ఓన్లీ ఆడవాళ్ళకి రూల్స్ చెప్పారు, కార్యదాసీకరణ మంత్రి అంటారని. కానీ ఒక భర్త ఎట్లా ఉండాలి అనేది కూడా అదే మనుధర్మంలో వేరే శ్లోకం ఉందని ఉంటుంది. ఉన్నాయమ్మా. కానీ ఆడవాళ్ళది ఎందుకు ఇంత పబ్లిసిటీ అయింది? ఆడది బానిస, ఆడది మంత్రి, లేకుంటే ఆడది పని చేయాలి, ఆడది బయటికి రావద్దు, ఆడదానికి స్వేచ్ఛ ఉండొద్దు, ఈ వర్షనే బయటికి ఎందుకు వస్తుంది? నిజమైన మనుధర్మంది బయటికి రానప్పుడు మీరు ఏ ప్రయత్నం చేస్తారు అందులోని అన్ని బయటికి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఉన్న ఈ పండితులు ఎవరైతే ఉన్నారో, మనధర్మ శాస్త్రం మీద మంచి మంచి స్కాలర్స్ ఉన్నారు, పండితులు ఉన్నారు, నాట్ ఓన్లీ బ్రాహ్మణ్స్, చాలా ఇంకా వేరే వర్గం కూడా ఉంది, ఎందుకంటే నాతో మాట్లాడుతుంటారు కాబట్టి. వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి దాని గురించి మాట్లాడరు. మాట్లాడంటే భయం. ఎందుకు సార్? ఏ అంబేద్కర్ ఇస్తూ దేని చేసి అట్రాసిటీ చేస్తాడో తెలియదు. ఇప్పుడు మీరు అదృష్టవంతులు సార్, మీ మీద అట్రాసిటీ అయ్యారు, ఎవరు వేసినా చేస్తారు, మరి నిజమే కదా. అదొకటే ప్లస్ నాకు, అది చాలా పెద్ద ప్లస్ అది నాకు. అంటే నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నామా, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, అదే దళిత బహుజనులు ఉన్నారు, వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు. వాళ్ళు బయటకు చెప్పరు కానీ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, ప్రసాద్ నువ్వు చెప్పే ప్రతి పాయింట్ వాస్తవం, నువ్వు చెప్పిన తర్వాత మేము కూడా రిఫరెన్స్ చెక్ చేసుకున్నాము, ఎస్ కరెక్ట్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్, కానీ మేము చెప్పలేము బయటకి. సార్, నాన్ కాంట్రవర్షియల్గా చెప్పచ్చు. ఇప్పుడు వేరే వర్గాన్నో వేరే కులాన్నో విమర్శించకుండా కేవలం మనుధర్మంలో ఏముందో యాజ్ ఇట్ ఈజ్ అది రిప్రజెంట్ చేస్తే మనోధర్మ శాస్త్రం పేరెత్తితేనే తప్పు అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అదో పెద్ద బూత్, ఇప్పుడు చాలా పెద్ద బుద్ధి అది. దాని పేరెత్తి అందులో మంచి ఉంది అని వాడు చెప్పిండో, వాని ఇంటి ముందు కూర్చుంటారు ఇల్లు. అంటే మనుధర్మం అంటే చాలు, ఇంకా అది ఒక రకమైన దౌర్జన్యానికి తెరలేపినట్టుగా. మళ్ళీ ఒక్కసారి నేను అన్నాను కదా ఇంట్రడక్షన్ లో, అదొక తిరోగమనం. మనుధర్మం అంటే తిరోగమనం. బైబిల్ తిరోగమనం కాదు, తిరోగమనం అనే ఒక భ్రమణ కల్పిస్తుంది. అదే భ్రమ. ఇప్పుడు ఆ మాట ఎవరైతే వాళ్ళు అంటే ఇంత అభివృద్ధి అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్దామా, మళ్ళీ బ్యాక్ టు మనుధర్మమా అనే ఒక భయం, ఒక ప్రశ్న. ముఖ్యంగా స్త్రీ జాతికి అయితే ఒంట్లో వణుకు. ఆ స్థాయికి వచ్చినప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో మీకైతే కొన్ని హక్కులు ఉన్నాయి సార్, మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయలేరు అట్రాసిటీ పరంగా. అయితే మీరు ఎట్లా పబ్లిసిటీ ఎట్లా కల్పిద్దాం అనుకుంటున్నారు? అదేమ్మా, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది నాకు సపోర్ట్ ఇస్తున్నారు, కానీ అది కనబడకుండా సపోర్ట్ ఇస్తున్నారు. నాతో పాటు రావాలంటే భయపడుతున్నారు, చాలామంది భయపడుతున్నారు నాతో. అంటే మా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు కూడా రావాలంటే భయపడుతున్నారు. ఇక మిగతా వర్గం అయితే అసలుకే రాలేరు పాపం వాళ్ళు. కాకపోతే బ్యాక్ ఎండ్గా ఉంటున్నారు. నాకు ఆ బ్యాక్ ఎండ్ కాదు నాకు కావాల్సింది. నాకు బ్యాక్ ఎండ్ లేకపోయినా పర్లేదు, నాకు నేను మీ అందరిని చూసుకొని నేను స్టార్ట్ చేయలే, నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరు వచ్చారు నాకు, అవునా కదా. సో నేనేమంటున్నా అంటే, చాలామంది చెప్తున్నారు రండి బయటకు వెళ్దాం, కొన్ని సమావేశాలు పెడదాము, కొంతమంది దళితులని ఈ దళిత బహుజనుల నాయకులు అని చెప్తారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి వీరి మీద చర్చలు చేద్దామని చెప్తే భయపడుతున్నారు పాపం. ఈ భయం ఎప్పుడైతే పోతుందో, ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలవుతుందో, అప్పటిదాకా ఈ మను అనే బూచి అలాగే ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇంకొక 10-20 సంవత్సరాలు ఈ బూచిని మాత్రం ఖచ్చితంగా తీస్తాం నేను. ఎందుకంటే నేను చేసిన ఈ 1.5 year ఈ పోరాటంలో ఇప్పుడిప్పుడే ఊర్లలో మిగతా వర్గాలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంబేద్కరిజాన్ని, బుద్ధిజాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించడం నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను అవి చూసినప్పుడు కూడా మొన్న కర్ణాటక నుంచి నాకు ఒక వీడియో వచ్చింది. నా వీడియోస్ చూశాను, ఇన్స్పైర్ అయ్యి కర్ణాటకలో నా వీడియోస్ని మ్యాటర్ అంతా తీసుకొని ఆయన చెప్తున్నాడు, ట్రాన్స్లేట్ అంతా. అంటే ట్రాన్స్లేట్ కాదు, అతనే డైరెక్ట్ వీడియో తీస్తున్నాడు అనమాట. మ్యాటర్ మొత్తం రాసుకుంటున్నాడు, చెప్తున్నాడు. నాకు పంపించాడు, అన్న ఫస్ట్ వీడియో ఎలా ఉంది చూడన్న, నాకు బాగా ఇన్స్పిరేషన్. నాకు ఎస్ 1.5 year కష్టపడితే మెల్లమెల్లగా నిద్రలేస్తున్నారు,
సరే ఇంకో 10 ఏళ్ళు నేను పెట్టుకున్న టైం కూడా ఇంకో 10 సంవత్సరాలు. నేను 23లో పెట్టుకున్నప్పుడు నేను 33 వరకు పెట్టుకున్న టార్గెట్. సో 1.5 ఇయర్లో కొద్దిగా మార్పు వచ్చింది. ఇంకో 5-10 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎటువంటి బెదిరింపులు వస్తున్నాయి మీకు? చాలా వస్తాయి అమ్మా. నా యూట్యూబ్లో అన్నీ ఆ బెదిరింపు చేసిన వీడియోలు ఆడియోలు కూడా ఉంటాయి చూడండి. అన్నీ. మరి ఎట్లా సెక్యూరిటీ మీకు? సెక్యూరిటీ ఏమన్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నేను భయంకరమైన హిందుత్వవాదిని. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నా జీవితంలో నేను పోయేది ఎప్పుడుందనేది ఆల్రెడీ రాసి ఉన్న తర్వాత నేను దాని గురించి ఆలోచించడం ఎందుకు? నేను అనుకుంటా అలా. అంటే మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. నేను అనుకుంటే ఏంటంటే నా చావు ఎప్పుడుందనేది ఆల్రెడీ రాసి పెట్టున్నది. అనవసరం దాని గురించి ఇప్పుడు నేను సఫర్ కావాలి అంటే వరి ఎందుకు కావాలి? ఎప్పుడు అయ్యేదో అప్పుడు కొన్ని దాడి అయిందనుకో మంచిదే, కానీ దాడి ఒకసారి దాడి అయిపోతే లొల్లిపోతుంది కదా, లొల్లిపోతుంది. నేను పోలీసుల దగ్గర పోతే నాకు వాళ్ళతో సెక్యూరిటీ ఇస్తారు నాకు నెక్స్ట్ టైం. జై శ్రీరామ్ అనే నినాదమైన లేదా హైందవ ధర్మం మతం అనే కడుపు నిండా వాళ్ళ కథలు ఇవన్నీ అని అంటారు కదా. ఇది మీరు ఈ నినాదం ఎత్తుకున్నప్పుడు, నా ధర్మం అని మీరు ముందుకు వచ్చినప్పుడు ఇదంతా మీకేం బాధలు లేవు, కష్టాలు లేవు, ఆకలితో ఉన్న వాళ్ళది అంబేద్కరిజం, కడుపు నిండా వాడిని హైందవ ధర్మం అనేది ఒక విమర్శ వినిపిస్తుంటుంది. దానికి మీరు ఏమంటారు? ముస్లిము అల్లా అంటాడు అంటే కడుపు నిండింది కాబట్టి అంటుండా. ఒక క్రిస్టియను ప్రేజ్ ద లార్డ్ అంటాడు అంటే ఆయన కడుపు నిండింది కాబట్టి అంటుండా. ఒక బుద్ధిజు జై బుద్ధ అంటాడు అంటే కడుపు నిండింది కాబట్టి అది అట్లా అన్నాడంటే ఆ అన్నవాడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు అన్నట్టు అంతే. ఇప్పుడు నేను ఆచరిస్తున్నా నా మతాన్ని, నేను జై శ్రీరామ్ అని పిలుస్తున్నా. ఇప్పుడు జయ అల్లాను ప్రేజ్ చేస్తున్నప్పుడు మైక్ పెట్టి 5 సార్లు రోజుకు 5 సార్లు అందరికి వినబడేటట్టు నమాజ్ చేస్తుంటే అది నీకు భక్తి కనబడ్డది. ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టేసి మత మార్పులు చేసి మమ్మల్ని నాస్తికుడు మమ్మల్ని అన్ని మతస్థులను తిడుతుంటే అక్కడ మీకు భక్తి కనబడుతుంది. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, నీకైనా యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారు వాళ్ళు. నాకేం చెప్తలేరు, నీకైనా నాకైనా యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారు. అది మీకు భక్తి కనబడుతుంది. నేను అలా అనకుండా నా భక్తితోని నేను నమ్ముతున్న దేవుణ్ణి జై శ్రీరామ్ అంటే మీకెందుకంత ఉలుకుపాటు నాకు అర్థమవుతుంది. అర్థమైంది సార్. నాకు ఇక్కడ ఒక డౌట్ సార్. అంత అవలీలగా ఒక సామాజిక వర్గాన్ని ఇట్లా చిటికల్లో మతం మార్పిస్తున్నారంటే వాళ్ళు మోటివేట్ చేయగలుగుతున్నారు. ఎవరో వేరే అన్యమతస్తులు వచ్చి మతం మార్పం అంటే అంత ఈజీగా డైవర్ట్ అయిన వాళ్ళు, మన ధర్మం ఉన్న ధర్మమే మనం పాటించి వచ్చింది, మన గతం అదే మన పునాది అని మీరు చెప్తుంటే ఎందుకు కన్విన్స్ అవుతలేరు? అక్కడ ఎందుకు కన్విన్స్ అవుతున్నారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మన వాళ్ళ దగ్గర కొద్దిగా అమాయకత్వం ఉంటుంది. సరేలే అందరూ మన వాళ్ళే అంటే మన చిన్నప్పటి నుంచి మనకు అదే నేర్పించారు అనమాట. ధర్మ ఇంతకుముందు బుద్ధుడి గురించి చెప్పాను కదా, చెప్తే ఏం చెప్పాను మీకు అంటే అందరిది కూడా ఒకటే చెప్పారు. వీడు ఏ రోజు ఏ గ్రంథం గురించి తెలుసుకోడు, మనకు ఆ విధంగా నేర్పించారు అనమాట. మనకు సెక్యులరిజం అని మన హిందుత్వం, మన హిందువులే అంటారు తప్ప ఏ ముస్లిం సెక్యులరిజం అన్నాడు, ఏ క్రిస్టియన్ సెక్యులరిజం గురించి మాట్లాడాడు. అంటే మనకు ఆ విధంగా మౌల్డ్ చేసేసారు, మన బ్రెయిన్ ఆ విధంగా టర్న్ చేసేసారు. ఇప్పుడు మొన్ననే ఇప్పుడు లేటెస్ట్గా రామ్ చరణ్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఆయన మసీదులకు పోయాడు. ఆయన ఏమన్నాడు, నాకు ఏఆర్ రెహమాన్ రమ్మన్నాడు, ఆహ్వానించాడు, నేను పోయినా అన్నాడు. అదే రంజాన్ టైంలో అదే రెహమాన్కు నువ్వు వెళ్ళి మా గుడికి రా, ఫిలింనగర్లో ఒక మంచి టెంపుల్ ఉంది, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ టెంపుల్ ఉంది ఒకసారి రా అని చెప్పంటే అసడైనా అంటే ఇక్కడ అనొద్దు, తిట్టాలని ఉంది నాకు, కానీ తిట్టలేక ఎందుకంటే ఎందుకులే అని చెప్పేసి. అంటే ఇక్కడ మన మనస్తత్వం ఏ విధంగా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో చూడండి. వాడు మతానికి ఎంత వాల్యూ ఇస్తున్నాడు, వాడి దేవుడికి ఎంత వాల్యూ ఇస్తుండో. మనం ఏమంటున్నామంటే అందరూ ఒకటే, ఏమొకటే, వాడు కాఫీర్ అంటుండు, వీడు అన్ని మతస్థుడు అంటుండు, నువ్వేమో వీళ్ళందరూ ఒకటే అంటున్నావు. గంగా జమున తహసీల్ ఏం చెప్పాలి? ఐకమత్యం ముందు నుంచి మనం అనుకుంది అదే. అది మన నరాలు ఎక్కిచ్చేశారు మనకి అది. ఇప్పుడు మీరు గోమాతను వధించడం మీద కూడా పెద్ద ఎత్తునే మీరు పోరాటం చేస్తున్నారు. పోరాటం నేను ఏం చేయలే కానీ సపోర్ట్ చేస్తాం, చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అట్లా ఇంకొక విమర్శ ఏముందంటే అమ్మేది కూడా హిందువే కదా, అక్కడ లేని బాధ తినే దగ్గర ఎందుకు వచ్చిందనే వాదన ఉంది కదా, దానికి ఏమంటారు? ఇప్పుడు అమ్మేది హిందువా ఎవరు అనేది పక్క పెట్టేద్దాం కొంచెం. అమ్ముకుంటే మనకేది, తింటే మనకేంది అంటే మరి ఎలుకల్ని బొద్దింకల్ని కూడా తినొచ్చు, మరి వేరే దేశాలు తింటున్నారు అంటే ఏదైనా తినొచ్చు కదా, మరి వాటిని ఎందుకు తింటలేరు? ఇప్పుడు ఈ దేశంలో సనాతన ధర్మం మెజారిటీ ధర్మం. ఆ సనాతన ధర్మంలోని కొన్ని ఇప్పుడు ఆవేవి తీసుకుందాం, దాన్ని సనాతన ధర్మం ఒక దేవుడిలాగా కొలుస్తున్నారు. కొలుస్తున్నప్పుడు మిగతా మతాలు కూడా ఆలోచించాలా. చలో అందరం కలిసి ఉన్నాం కదా,
వాళ్ళు మొక్కుతున్నారు కాబట్టి మనం గౌరవిద్దాం. ఇప్పుడు గౌరవిద్దాం అని చెప్పేసి అయిపోతుంది కదా. లేదు, మేము దాన్నే తింటాం, మేము ఉస్మాన్ యూనివర్సిటీలో అంబేద్కరిస్టులు ఉస్మాన్ యూనివర్సిటీలో బీ ఫెస్టివల్ చేస్తాం. ఏంటది? ఎవరిని రెచ్చగొట్టడానికి? అంటే శాంతి భద్రతలను దెబ్బతీయడానికే కదా. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో బీ ఫెస్టివల్ జీవన సంవత్సరం ఏముంది? అంటే వేరే వాళ్ళ మనోభావాల్ని హిందువులు అర్థం చేసుకున్నప్పుడు హిందువులందరూ సరే మంచో మూఢనమ్మకమో చెడో కానీ వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడమే మా పని అన్నట్టుగా వేరే అన్నట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు కదమ్మా. ఇక్కడ అంత స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు నువ్వు పిలిచినావు, పిలవంగానే చరణ్ వెళ్ళి మన హీరో రామ్ చరణ్ రామ్ గారు. చరణ్ వెళ్ళారు. అది మనం వాళ్ళ పండుగ రంజాన్ ఉన్నప్పుడు వాళ్ళు ఉమ్ము కూడా మింగరంటారు. వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళు మంచినీళ్ళు తాగరు. అసలు ఉమ్మే మింగినప్పుడు మంచినీళ్ళు తాగడం అనేది అసలు క్వశ్చనే కాదు అది. సో ఆ టైంలో మన దేవాలయం రమ్మంటే వస్తారా? రారు. అంటే మన మైండ్ అంటే మనమేమో వాళ్ళకి గౌరవిస్తున్నాం. ఆ టైంలో రాలేను, నాకు పండుగ ఉంది అంటేనేమో ఓకే ఓకే నీ పండుగనా, ఓకే ఓకే నీ రంజాన్ అప్పుడు హలీం వచ్చి తింటలే అని చెప్తావు. కానీ నువ్వు మాత్రం మాలేసుకొని రమ్మన్నాడు కాబట్టి నువ్వు పోయినా అంటే ఎట్లా? అంటే నిబద్ధత మనలో లేదు. మన ధర్మం పట్ల గౌరవం మనకు లేదు, మన దేవుడి పట్ల గౌరవం మనకు లేదు. ఇప్పుడు మామూలుగా నువ్వు వేరే డ్రెస్లో ఉన్నప్పుడు పోయినావంటే ఓకే, సరే, చాలా అందరు వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఏంటంటమ్మా, నిజంగా చెప్పాలంటే సేమ్ రిజర్వేషన్స్ ఇది మన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే సిస్టమ్ గురించి మనం మాట్లాడినామో ఇక్కడ కూడా అదే సిస్టమ్ మాట్లాడుకోవాలి. ఎప్పటికీ కానీ డబ్బున్నోడికి ధర్మం గురించి పట్టించుకోడు ఎక్కువ. ఓకే, పండుగలు చేస్తాడు, పబ్బాలు చేస్తాడు, గుడి కట్టిస్తాడు, అవి చేస్తాడు, డబ్బు ఉంది కాబట్టి చేస్తాడు. కానీ అంటే ఈ డబ్బులు ఏంటంటే ఈ కింది వర్గం ఉంటుంది చూడు, ధర్మం పట్ల కఠినంగా నిజాయితీగా ఉంటే వీడే. అదే మాల వేసుకున్న ఒక అయ్యప్పని రమ్మని పోతాడా? మామూలు వ్యక్తి పోడు. కానీ వీళ్ళు మాత్రం పోతారు. ఎందుకంటే రేపు మా సినిమా రావస్తుంది, చూసే వాళ్ళ వీళ్ళు ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఆర్థిక కోణంలోనే ఉంటాయి వాళ్ళవి. మన అలా ఉండే మన ఎథిక్స్, మన దగ్గర ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉండు. మన ధర్మంలో మిమ్మల్ని బాగా ఆకర్షించి అటువైపు నడిపించిన అంశాలంటే ఏం చెప్తారు? నాకు సింపుల్ ఒకటే కనబడ్డది మనకు అక్కడ. ఎవడు ఏ పని చేస్తే వానికి ఆ క్లాస్ వస్తుంది. ఎవడు ఏ పని చేస్తే వానికి ఆ క్లాస్ వస్తుంది. మీరు పర్టికులర్గా ఇదే క్లాస్ అని చెప్పేసి ఒక స్టాంప్ అయితే పడతలేదు అక్కడ. ఒకటి నెంబర్ 1. ఒకటి మహిళల విషయం వచ్చినప్పుడు నేను మహిళలు కూడా చూసినప్పుడు అక్కడ మహిళకు ఏమో పూర్తి స్వేచ్ఛతో పాటు ఆవిడ కోరుకున్న వాడిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది అక్కడ. ఇక్కడ అంటే ఇప్పుడు అంటే సిస్టర్లు కొద్దిగా వేరేనే కానీ అది అంటే సుప్రీంకోర్టు రకరకాలు ఇచ్చిన అది పక్కన పెట్టేస్తే మనము ఆ స్వేచ్ఛ వద్దులే కానీ అంటే చెప్తున్నాము. అక్కడ అంటే ఒక సాంప్రదాయం, ఒక కుటుంబ వ్యవస్థ అలాంటి కనబడుతుంది, నైతిక విలువలతో కనబడుతుంది. సో ఇలాంటి కొన్ని చూసినప్పుడు ఒక వ్యవస్థ ఆ సమాజాన్ని ఒక మానవుని రూపంలో తీసుకోవడం, సమాజాన్ని 4 భాగాలు చేయడం, అదే సమాజంలో మనిషి అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆ సమాజాన్ని మానవునిగా చూపించి 4 భాగాలు చేయడం, నాకు ఆ వ్యవస్థ నాకు చాలా బాగా నెగటివ్స్ ఏం కనిపించలేదా సార్ మీకు మన ధర్మంలో? ఓపెన్ గా మాట్లాడుకుందాం, అంటే మనం మార్చుకుందాం అనుకున్నాం కదా. 100% అమ్మా, తప్పును ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఇప్పుడు నాకు తప్పులు అంటే మాత్రం నాకు పెద్దగా అంతగా అయితే నాకు కనబడలేదు. మీకు ఏదైనా కనబడితే చెప్పండి, నేను దాని అంటే ఒకవేళ ఏమైనా కనిపించినా కూడా ఇప్పుడు ఇదే స్త్రీని పూజించిన చోటే దేవతలు ఉంటారని చెప్పిన మన ధర్మం, స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వద్దనని మన ధర్మం అనే వాదన కూడా ఉంది. ఇలా ఇవన్నీ కల్పితాలు, మనకు అది కల్పితాలు. అది ఇప్పుడు ఏంటంటే అమ్మా ఇంకొక మాట కూడా అంటారు ఏంటంటే స్త్రీని చిన్న ఉన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉండాలి, తప్పేముందా మనలో? ఇప్పుడు స్త్రీ అనే స్వేచ్ఛ ఉంది, లేదని మనం చెప్పట్లేదు. కానీ ఆ స్త్రీ బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కుటుంబం మీద ఉంటుంది కదా, అవునా కదా? కామనే కదా ఇది. ఇప్పుడున్న సమాజంలో కూడా ఇప్పుడు రాజ్యాంగం ఉంది, ఇప్పుడు మనస్ఫూర్తి అయితే లేదు కదా. ఇప్పుడు ఈరోజు రాజ్యాంగం ఉంది కదా, మరి ఈ రాజ్యాంగంలో కూడా స్త్రీ చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉంది, పిల్లల తర్వాత భర్త, తర్వాత కొడుకు అలా మార్పు వచ్చిందా? అంటే మనం రక్షించుకుంటున్నాం కదా, తప్పేముంది అందులో? బట్ ఈ డిపెండెన్స్ ఎందుకు? స్త్రీనే రక్షించుకునే ఇలాంటి ఒక అట్లీస్ట్ మన ధర్మంలో అయినా స్త్రీనే కాపాడుకోవాలి. ఒక స్త్రీ చిన్న పాపని తల్లి కాపాడుతుంది, తర్వాత తన తల్లి కూతురు స్త్రీనే కదమ్మా. ఇప్పుడు ఆమె కూడా జరగదా? జరగకూడదు విషయాలు జరగవు ఆమె మీద? ఎవరి మీద జరగచ్చు కదా. రక్షించేవాడు ఒకటి ఉండాల్సిందే కదా. ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరు కూడా ఉంటారు కదా, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు అంటే ఆ స్త్రీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో చెప్పిన అంటే అందులో నాకు తప్పేం కనబడలేదు నాకు. కానీ ఎందుకు వీళ్ళు తప్పులా చూస్తారో నాకు అర్థం కాదు. అంటే ఇది పురుషాధిక్యతన ప్రతిసారి వాళ్ళ అండర్లో ఉండాలా అనే ఒక అండర్లో ఉండమని చెప్పలే,
రక్షించుకోవాలని చెప్పారు. నువ్వు ఖచ్చితంగా వీళ్ళ అండర్లోనే ఉండని చెప్పలే. ఓకే, ఇక్కడ స్త్రీకి రిస్ట్రిక్ట్ చేయలే, ఆ పురుషుడికి నువ్వు నీ బిడ్డను కాపాడుకో, నీ భార్యను అంతే కాపాడుకో కదా. అని చెప్పి ఇప్పుడు చెప్పారు. మనం కాపాడుకుంటలేమా? మన ఇంట్లో మన బిడ్డను కాపాడుకుంటలేమా? పెళ్ళైనంత వరకు మనం కాపాడుతాం, పెళ్ళైన తర్వాత భర్త కాపాడుకుంటాడు. నాకు నేను లేదు, నన్ను ఎవరు కాపాడద్దు, నా ఇష్టం వచ్చిన రోడ్డు మీద తిరుగుతా అంటే, రోడ్డు మీద పోతుంటే సిచ్యువేషన్స్ బాగాలేవు కదా. ఆ రోజులైన స్త్రీకి అదే పరిస్థితి, ఈ రోజులైన పరిస్థితి అదే కదా. మీ పోరాటం ఎక్కడి వరకు, ఎంతవరకు, ఏది సాధించే వరకు? నేను ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదని అందరితో అనిపించేంత వరకు పోరాడతా. అలాగే మనుధర్మ శాస్త్రంలో ఉన్న గొప్పతనాన్ని అందరికీ అంటే తెలియజేసేటట్టు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి మైండ్లో. కానీ జనాలు అంటే నేను ఎవరైతే అనుకుంటున్నానో వాళ్ళు బయటకు రావాలంటే కొద్దిగా భయపడుతున్నారు. సరే, ఇవాళ కాకపోయినా ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలకు వస్తారు. ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ మాత్రం చేస్తా. ఇంకో మెయిన్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖు యాంటీ హిందూస్ ఎవరైతే ఉన్నారో మనుధర్మ శాస్త్రాన్ని తగలబెడుతున్నారో అది దేశం మొత్తం ఆపించే పని నేను చేస్తా. ఓ, ఎవరు దాన్ని తగలబెట్టినా వాడిని జైలు వేపియాలనేది నా కోరిక. అలా కొంతమంది వేపించేస్తే ఈ సంవత్సరం గట్టి ప్లాన్ చేస్తున్నాము. చేస్తున్నారు. అది లాస్ట్ ఇయర్ వేసాం మేము, కానీ అది నేను సిటీలో సంథింగ్ లేనో లేదా సంథింగ్ ఏదో అయింది, గుర్తులేదు నాకు. ఈ సంవత్సరం మాత్రం గట్టి చేసి ఇంకొక 5-6 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో మాత్రం మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలంటే కారిపోవాలి ఒక్కొక్కరికి. సో మనోధర్మం అంటేనే అగ్రవర్ణాలకు సంబంధించిన ఒక నిషేధ చట్టంలాగా భావించే ఈ కాలంలో, ఈ సమాజంలో ఒక అట్టడుగు సామాజిక వర్గం నుంచి వచ్చి మనుధర్మాన్ని భుజానికి ఎత్తుకొని రాజ్యాంగం, అంబేద్కర్ వీటన్నింటికి వ్యతిరేకంగా పోరాడుతున్న మీ పోరాటాలు ఎంతవరకు ఫలిస్తే మేము కూడా క్యూరియస్గా ఉన్నాం సార్ చూడడానికి. అండ్ మీ వెనక మీరు నమ్మిన సైన్యం బహిరంగంగా బయటికి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.